మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. సంఘం అంటే ఏంటి? సంఘములో నేనేమై ఉన్నాను? సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను చేయాల్సిన పని ఏంటి? నా పాత్ర ఏంటి? అనే విషయాలు మనందరం కూడా కొద్ది విషయాలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాన్ని ఎదుట నిలువనేరవు. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాట. ఇదిగో ఈ బండ మీద నా సంఘమును నేను కడతాను, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు అంటాడు. ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాన్ని ఎదుట నిలవనేరవు. ఈ వచనము ప్రభువారు స్వయంగా చెప్పారు. అందులో ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, సంఘమును నేను కడుతున్నాను, సంఘము నాది. సో యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటి? సంఘము నాది. సో ఆ సంఘాన్ని నేనే కడుతున్నాను. మూడవది, ఆ సంఘము ఎదుట ఎంత పాతాళ లోక ద్వారములు పనిచేసినా, అపవాది శక్తులు వ్యతిరేకంగా పనిచేసినా సంఘమును అవేమీ కూడా అధిగమించలేవు, సంఘాన్ని ఏమీ చేయలేవు. హల్లెలూయా. చూడండి, మనం కట్టుకుంటున్న ఇల్లు కొన్ని రోజులకి శిథిలం అయిపోతుంది. మనం కట్టుకుంటున్న ఇల్లు బలహీనంగా ఉంటుంది, లేదా అల్పముగా ఉంటుంది. కానీ దేవుడు కడుతున్న ఇల్లు చాలా బలమైనది. ఎంత బలమైనది అని అంటే, పాతాళ లోక ద్వారములు అనగా అపవాది శక్తులు, చీకటి శక్తులు ఎంత ప్రయత్నించినా సంఘము ఎదగకుండా, సంఘము అభివృద్ధి చెందకుండా, సంఘము వృద్ధిలోనికి రాకుండా సాతాను ఎంతగా ప్రయత్నించినా కూడా అపవాది సంఘమును ఎదిరించలేడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద చర్చ్. అది సంఘమునకు ఉన్న శక్తి. హల్లెలూయా. ఎందుకు ఆ సంఘాన్ని కడుతుంది? ప్రభువే. అలాగే ఆ సంఘమును ఎలా కట్టాలన్నది కూడా దేవుని చేతుల్లో, ఆ ప్రణాళిక కూడా దేవునికే తెలుసు అన్నమాట. ఉదాహరణకి మీలో ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటే, ఇల్లు ఎలా కట్టాలన్నది ఐడియా లేకపోతే ఆలోచన ఎవరికి ఉంటుంది? ఆ ఇల్లు కట్టే యజమానికి ఉంటుంది. అప్పుడు ఆ యజమాని ఏం చెప్తాడంటే, మేస్త్రి గారిని పిలిచి, ఇదిగో ఈ పెద్ద హాల్ ఇలాగ ఉండాలి, 2 బెడ్రూమ్లు ఇలాగ ఉండాలి, లేకపోతే కిచెన్ ఇలాగ ఉండాలి, వాష్రూమ్ ఇలాగ ఉండాలని మీరు చెబుతారు కదా. అప్పుడు ఆ మేస్త్రి గారు మీకు నచ్చినట్లు ఆ ఇంటిని కట్టి మీకు ఇస్తారు కదా. ఎందుకంటే ఇల్లు ఎవరిది? మీది. మీరు అనుకున్నట్లు ఆ ఇంటిని కట్టుకుంటారు. అలాగే సంఘము దేవునిది కనుక ఆ సంఘాన్ని కట్టుకుంటున్నది కూడా దేవుడే. హల్లెలూయా. ఆ సంఘము కట్టుట కొరకు ప్రభువు ప్రయాసపడ్డాడు, ప్రభువు తన రక్తాన్ని చిందించాడు. చూడండి, అందుకే మనకు సామెత, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఇల్లు కట్టడమో పెళ్లి చేయడమో ప్రపంచంలోనే చాలా పెద్ద కష్టమైన బాధ్యతలు కదా. అటువంటిది మనం కట్టుకోవడానికి అంత శ్రమ పడవలసి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు సంఘాన్ని కట్టడానికి ఆయన ఎంత శ్రమపడి ఉంటాడు గమనించాలి. ఈరోజు ఈ కొత్తూరులో ఈ సంఘము కట్టబడడానికి దేవుడు తన దాసులను, దైవజనులను సాధనంగా ఆయన వాడుకున్నాడు. కానీ సంఘమునకు ఎక్కువ తన రక్తమంతటిని, తన ప్రాణమంతటిని ఇచ్చింది ఎవరంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో ఈ మాట మనం చదువుతాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మును దేని యందు అధ్యక్షులుగా నియమించెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి అంటాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సో సంఘము కొరకు ప్రాణం పెట్టింది యేసు ప్రభువారు, సంఘము కొరకు తన రక్తము చిందించింది యేసు ప్రభువారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని దృష్టిలో సంఘము చాలా విలువైనది. హల్లెలూయా. చూడండి, విలువలేని వాటి కొరకు ఎవరైనా రక్తం చిందిస్తారా? విలువలేని వాటి కొరకు ఎవరైనా ప్రాణం పెడతారా?
కానీ యేసు ప్రభు వారు ఆ సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అని అంటే ఆయన దృష్టిలో సంఘము చాలా 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 విలువైనది. మరొకరికి చెప్పాలంటే యేసు ప్రభు యొక్క చూడండి, మనం హాస్పిటల్కి వెళితే డాక్టర్ గారు మన గుండె మీద స్టెథోస్కోప్ పెట్టి చూస్తారు. ఆ గుండె ఏమని కొట్టుకుంటుంది అమ్మా? హాస్పిటల్ పనిచేస్తారు కదా, చెప్పండి ఏమని కొట్టుకుంటుంది? లబ్ డబ్ అని మామూలు మనుషులు కొడుతుంది. కానీ కొంతమందికి లబ్ డబ్ అని కొట్టదు, డబ్బు 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 అని కొడతారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతా డబ్బే కదా. మరి చాలా మంచి వాళ్ళందరికీ మనుషులందరికీ ఏం కొడుతుంది? లబ్ డబ్ అని కొడుతుంది. కానీ యేసు ప్రభు యొక్క గుండెకి మీరు స్టెథోస్కోప్ పెట్టి చూస్తే, అంటే మామూలుగా అర్థం అవ్వాలని చెప్తున్నా, ఆయన హృదయం మాత్రం సంఘం 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 అని కొడుతుంది. హల్లెలూయా. అంటే మనం ఎవరము? మనందరము కూడా దేవుని యొక్క ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క హృదయ స్పందన. హల్లెలూయా. అంటే ఆయన గుండె చప్పుడు మనం. ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు, మన గురించి ఆయన చింతిస్తున్నాడు, మన గురించి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీకు ఒక తెలుసా, యేసు ప్రభు మన కొరకే మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై ఆయన అన్నాడు, నేను మరలా తిరిగి వస్తాను అన్నాడు. మరలా 2వసారి వచ్చినప్పుడు కూడా సంఘము కొరకే ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ఆయన తన ప్రాణమంతటిని సంఘం కొరకు ధారపోసాడు. అలాగే సంఘము కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. మరలా 2వసారి కూడా వచ్చింది సంఘము కోసమే. మీకు తెలుసా, మొదటిసారి యేసు ప్రభు వచ్చినప్పుడు లోకమంతటి కోసం వచ్చాడు. కానీ 2వసారి వచ్చినప్పుడు లోకమంతటి కొరకు రావడం లేదు, కేవలము సంఘం కోసమే వస్తున్నాడు. అందుకే ప్రభు వచ్చేలోపు నీవు నేను అందరూ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎందులోనికి రావాలి? సంఘములోనికి రావాలి, సంఘములో ఉండాలి. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడేది ఏంటంటే సంఘం. మొదటిసారి పాపుల కోసం వచ్చాడు ఆయన, 2వసారి పాపుల కోసం రావడం లేదు, 2వసారి కేవలము పరిశుద్ధుల కోసమే వస్తున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మొదటిసారి ఆయన రహస్యముగా వచ్చాడంటే కొంతమందికే తెలుసు, 2వసారి ఆయన బహిరంగంగా ఆయన రాబోతూ ఉన్నాడు. అది ప్రభువుని నమ్మిన వారికి సంతోషమో, ప్రభువును నమ్మని వారికి దుఃఖమో వేదన. అంటాడు, వారు రొమ్ము కొట్టుకొని ఏడ్చుచుంటారు. చొప్పులేరా మనం అర్థం చేసుకోవాలి క్రీస్తు సంఘమును ఎంత ప్రేమిస్తున్నాడు. సో ఇక్కడ నా ప్రశ్న, క్రీస్తు సంఘమును చాలా ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ మీరు లేదా ప్రతి విశ్వాసి సంఘమును ఎంత ప్రేమిస్తున్నారు? ఒకవేళ మీ జీవితంలో ఒక ప్రాధాన్యతల లిస్టు రాయమన్నాను అనుకోండి, లేదా ఏది మీ జీవితంలో ఇంపార్టెంట్ అని ఒక పేపర్ పెన్ ఇచ్చాను అనుకోండి, ఏం రాస్తారు? మీ జీవితంలో ఏం ఇంపార్టెంట్? ఫస్ట్ ఎవరి పేరు వస్తుంది? లేదా ఫస్ట్ ఏం రాస్తారు? ఏం రాయరా? అంటే మీకు ఎవరు ఇష్టం లేదా ప్రపంచంలో? మీకు మీరు తప్ప ఇంకెవరు ఇష్టం లేదా? ఎవరి పేరు రాస్తారు? మీ ప్రాధాన్యత ఇచ్చే వారి పేర్లలో, లేకపోతే మనుషుల పేర్లు కానీ వస్తువుల పేర్లు కానీ ఏది రాస్తారు? ఫస్ట్ పేరు ఎవరిది? ఏదో ఒకటి చెప్పండి, తప్పైనా పర్లేదు, ఇదేమి ఎగ్జామ్ ఏమి కాదు, చెప్పండి. ఏమి రాస్తారు? ఫస్ట్ తల్లిదండ్రులు రాస్తారు. వెరీ గుడ్. ఇంకా అమ్మా? అబ్బో, అమ్మగారు ఏకంగా ఎవరికి చెప్తా ఉన్నా మనకి. ఓకే, ప్రియమైన తల్లిదండ్రులు. ఇంకా పెళ్ళి అయితే భార్య, ఒక పిల్లలైతే పిల్లలు, ఉద్యోగము, వ్యాపారము, ఇవన్నీ వరుసగా మనం లిస్ట్ రాసుకుంటాం కదా. అంటే ఒకవేళ ఆ లిస్టులో సంఘము అనేది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అవకాశం లేకపోతే మరి అయ్యగారండి ఆ రోజు అవ్వదండి, అయ్యగారు మీరు ఏ రోజు పెట్టారు? మంగళవారం కదా, మంగళవారం అయితే నాకు అవ్వదండి అంటే ఏమని? దాని అర్థం ఏంటి? సంఘమునకు మన ప్రాధాన్యత ఇస్తే అన్నిటిని పక్కన పెట్టి అది మంగళవారం కానీ బుధవారం కానీ ఏదైనా రోజు మనము వస్తాం. మీకు అర్థమవుతుందా? సో అంచేత క్రీస్తు సంఘము కొరకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు, ఎంతో విలువ ఇచ్చారు. ఎంత విలువ అంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఇక్కడ ఒక సంగతి గమనించాలి, ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనకు ఆయన ఎంతో విలువ ఇచ్చాడు. ఆయన దృష్టిలో విలువైన వారం కాబట్టే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. సో మీ పక్కన ఉన్న వారితో చెప్పండి, మీరు చాలా విలువైన వారని చెప్పండి. చాలా విలువైన వారని చెప్పండి. ఒకవేళ వాళ్ళు అందంగా లేకపోవచ్చు,
చదువు రాకపోవచ్చు, వారు పేదరికంలో ఉండొచ్చు, వారి యొక్క వస్త్రం సరిగా లేకపోవచ్చు, వారికి మంచి గృహము లేకపోవచ్చు. అయినప్పటికీ వారు దేవుని దృష్టిలో చాలా విలువైన వారు. హల్లెలూయా. ఎందుకంటే నీవు విలువైన వాడు కాబట్టే ఆయన తన రక్తాన్ని నీ కొరకు ఆయన చిందించాడు. హల్లెలూయా. అంచేత పిల్లారా, ఒకటి, సంఘమును ఆయన ప్రేమించి సంఘాన్ని ఆయనే కడుతున్నారు. సంఘము దేవుని దృష్టిలో చాలా విలువైనది. ఇంకో మాట చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము మధ్య భాగంలో ఒక మాట ఉంటుంది చూడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనలను చూడండి, మనం ఎవరో ముందు తెలుసుకోవాలి. జగత్తు పునాది వేయబడకముందే అంటే సర్వ ప్రపంచము సృష్టింపబడకముందే నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అంటే తల్లి గర్భమందు పిండోత్పత్తి కాకముందే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. మీకు తెలుసా, ఈ కొత్తూరులో ఈ సంఘం ఎలా ఉండాలని దైవజనులు అనుకొనకముందే దేవుడు అనుకున్నాడు. అందుకే ఇక్కడ సంఘము స్థాపించబడింది. అందుకే దేవుడి యొక్క సంఘాన్ని తన సేవకుల ద్వారా కడతా ఉన్నాడు. మరొక విషయం చెప్పాలంటే, దేవుని ప్రణాళికలో ముందుగానే దేవుడు ఏర్పరచుకొని దేవుడు నిన్ను ఈ సంఘానికి ఆయన నడిపించాడు. హల్లెలూయా. ఈ సంఘములో ఉండడానికే ఆయన నిన్ను నడిపించాడు. ఈ సంఘములో ఉంటూ ప్రభువు రాకడ కొరకు సిద్ధపడడం కోసమే ఆయన నిన్ను నడిపించాడు. అంచేత సంఘములోనికి ప్రభువు నిన్ను నడిపించినప్పుడు దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఎప్పుడు మొదలైంది? జగత్తు పునాది వేయబడకముందే, ఈ ప్రపంచం ఏది లేకముందే, సృష్టి ఏది పుట్టక ముందే ఆయనకు తెలుసు. ఆయన ప్రణాళిక చొప్పున దేవుడిని ఏర్పరచుకొని, నీవు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడవై చచ్చిన దానవెండుగా దేవుడు తన కుమారుడైన క్రీస్తును పంపించి తన రక్తము ద్వారా నిన్ను నన్ను ఆయన పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకొని ఆయన బిడ్డలుగా మనం అంగీకరించాడు. అందుకే మనము చీకటిలోని నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనను ఆయన పిలిచాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయుటకు మనం దేవుని చేత ఏర్పరచబడిన వంశము, మనము రాజులైన యాజక సమూహము, మనము దేవుని పరిశుద్ధ జనము, మనం దేవుని సొత్తైన ప్రజలం. హల్లెలూయా. సో మనం ఎవరికి చెందినవారు అంటే దేవునికి చెందినవారు. ఇంతకుముందు లోకానికి చెందినవారు, ఇంతకుముందు సాతానికి చెందినవారు, ఇంతకుముందు అపవిత్రతకు చెందినవారు, ఇంతకుముందు పాపమునకు చెందినవారు. ఇప్పుడు దేవుడు దానిలో నుండి దేవుడు మనం పిలుచుకొచ్చి ఆయన ఎక్కడ పెట్టాడంటే సంఘములో ఆయన నిన్ను కూర్చోబెట్టాడు. అంచేత ఎప్పుడూ కూడా సంఘమును తక్కువగా అంచనా వేయొద్దు. సంఘము గురించి తక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు. ఎందుకంటే సంఘమును ఆయన ప్రేమించి తన రక్తమునే చెందించినప్పుడు పిల్లారా, సంఘానికి మనం ఎంతో ప్రాధాన్యత మనం ఇవ్వాల్సి ఉన్నది. హల్లెలూయా. సంఘములో నీవెందుకు ఉండాలి అని అంటే మరొక మాట మనం చూద్దాము. ఆదికాండము 28వ అధ్యాయము 16-17 వచనాలు. నేను చెప్పాను కదా, కొన్ని ఎంతసేపు అయితే నాకు ఇవ్వబడిందో ఆ సమయం అంతా కూడా సంఘము కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకే నేను మాట్లాడతాను. ప్రభు ఇచ్చిన మాటలు మీకు చెప్తాను. చదవండమ్మా. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినో అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అంటాడు. ఏమన్నాడు యాకోబుకి? దేవుడిచ్చిన దర్శనం ప్రకారము యాకోబు చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది, ఇది దేవుని మందిరము, ఇది భయంకరమైన స్థలము, దేవుని సన్నిధి ఉన్న స్థలము, ఇది పరలోకపు గవిని. గవిని అంటే గేట్, గేట్ అంటే ద్వారం కదా. మీరు ఇప్పుడు లోపలికి రావడానికి ఆ గేట్లో నుంచి మనం వచ్చాం. నీకు అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని మందిరము పరలోకానికి గేట్ అంట. ఎంతమందికి అర్థమైంది? అంటే ఒక మనిషి పరలోకం వెళ్ళాలంటే గేట్లో నుంచి వెళ్ళాలి. ఆ గేట్లో నుంచి, ఆ ద్వారములో నుంచే వెళ్ళాలి. ఆ ద్వారము ఏంటంటే
దేవుని మందిరం. హల్లెలూయా. దేవుని మందిరం అని అంటే జస్ట్ 4 గోడల బిల్డింగ్ కాదు. దేవుని మందిరం అని అంటే దేవుని సంఘం, దేవుని ప్రజల సముదాయం, దేవుని కుటుంబం. మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చివరి వచనాలకు వస్తే చదవద్దునంటే మీరందరూ దేవుని ఇంటి వారై ఉన్నారు, పరిశుద్ధమైన దేవాలయ మగుటకు మీరు కట్టబడుచున్నారు. దేవుని మందిరం అంటే ఇటుకలతో కట్టబడినది కాదు. దేవుని సంఘము, దేవుని మందిరం అనగా ఆత్మలనే ఇటుకలతో కట్టబడినది. ఇది పరిశుద్ధమైన దేవాలయమగుటకు అది వృద్ధి చెందుచు ఉన్నది. దానికి స్తోత్రం. అంటే ఒక మనిషి పరలోకం వెళ్ళాలంటే ఒకటి యేసు అనే మార్గము గుండా వెళ్ళాలి, రెండవది సంఘము గుండానే వెళ్ళాలి. చాలామంది ఏమంటే యేసుప్రభువుని నమ్ముకున్నానండి, బాప్తిసం పొందానండి, నా పేరు కూడా మార్చుకున్నానండి, కానీ నేను ఏ సంఘానికి వెళ్ళనండి అంటారు. అదేదో గొప్పలాగా చెప్తా ఉంటారు. నేను ఏ సంఘానికి వెళ్ళనండి, ఏ సంఘములో ఉండండి అంటాను. నేను అంటాను, నీవు ఈరోజు భూమి మీద సంఘములో లేకపోతే రేపు పరలోక రాజ్యములో నీవు ఉండలేవు. ఎందుకు? ఎవరైనా పరలోకం వెళ్ళాలంటే ఏమన్నాడు? ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే యాకోబు చెప్పాడు, ఇది పరలోకపు గవిని, దేవుని మందిరము, ద గేట్ ఆఫ్ హెవెన్, పరలోక ద్వారం. ఇప్పుడు కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి దేవుని మందిరం అంటే ఏంటి చెప్పండి? సంఘము. దేవుని మందిరం ఇటుకలతో కట్టబడింది, అది దేవాలయం, భౌతికమైన మందిరం. కానీ ఆత్మ సంబంధమైన దేవాలయము ఇటుకలతో కాదు, దేవుని నమ్మిన విశ్వాసులతో కట్టబడతాది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టబడింది కదా, ఈ మందిరము. ఈ మందిరములో ఏ ఇటుక ముఖ్యమైంది? ఏ ఇటుక ముఖ్యమైంది? ఏ ఇటుక ముఖ్యం? మరొకలాగా అడుగుతాను, ఈ గోడల్లోంచి ఒక ఇటుక తీసేసేయండి, ఎలాగుంటుంది? బాగోదంటే ఎలాగుంటుంది? వెరీ గుడ్, బాగా అందవికారంగా ఉంటుంది కదా, చూడముచ్చటగా ఉండదు. అంటే ఆ ఇటుక అక్కడ ఉంటేనే అది పరిపూర్ణం. దీన్ని బట్టి ఏమర్థమైంది? మందిరములో ప్రతి ఇటుక ఎంత ఇంపార్టెంటో సంఘములో ప్రతి ఒక్కరు విశ్వాసి కూడా ఇంపార్టెంటే. హల్లెలూయా. చెప్పండి పక్కన ఉన్న వాళ్ళకి, నువ్వు చాలా అలేలేక మీకు అలవాటు అయిపోయినట్టుంది బాగా కదా, బాగా అలవాటు అయిపోయింది. అలాగే ఒక సంఘంలో ఒక దైవజనులు వాక్యం చెప్తుంటే, దైవజనులు ఎంతమంది పరలోకం వెళ్తారంటే అందరూ చేయి పైకెత్తున్నారు, కానీ అతను మా చేయి పైకెత్తడం లే. ఎంతమంది పరలోకం వెళ్తారంటే అతడు ఏం చేసి నిద్రపోతున్నాడు అన్నమాట కదా, నిద్రపోతున్నాడు. ఎప్పుడు కరెక్ట్గా మెలకు వస్తుందంటే అందరూ అలేలు అన్నప్పుడు మెలకు వస్తుంది కదా, మీలో కొంతమందికి వచ్చినట్లు అలేలు అన్నప్పుడు వస్తుంది. అప్పుడు అనుకున్నాడు, ఈసారి పాస్టర్ గారు ఏం చెప్పినా కానీ నేను మాత్రం అలేలుగా చెప్తాను. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, మీలో ఎంతమంది నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా వెళ్తున్నారంటే వెంటనే లేచి అలేలుగా అన్నాడు. మీకు అర్థమైందా? ఏంటంటే ఏం అలవాటు అయిపోయిందండి అలేలు అలేలు. దేనికి అలేలు చెప్తున్నామో చూడాలి. కొంతమంది సాక్ష్యాలు కూడా చెప్తారు, నేను అలాగ వెళ్తుంటే కుక్క కరిసింది. అందరూ చెప్పండి దేవునికి స్తోత్రం. ఇది కుక్క కరిసింది, దేవునికి స్తోత్రం. కొంతమంది అన్ని అలవాటు, దేవుని స్తోత్రం అలేలు అలవాటు అయిపోయింది అనమాట. మొన్న మా అత్తమ్మ చనిపోయారు, అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది అత్తమ్మ చనిపోయారు, దేవునికి స్తోత్రం అంటే అంత చెప్పిన వాళ్ళకి ఎలాగుంటుంది? ఓకే, అందుకే ఎందుకు అలేలు చెప్తున్నారో అది వెరీ గుడ్ అమ్మ, గమనండి, మీరు చక్కగా వింటున్నారు, వెరీ గుడ్. పక్క వాళ్ళతో చెప్పండి, మీరు చాలా ఇంపార్టెంట్, ముఖ్యం చెప్పండి. అంచేత సంఘంలో ఎవరు నీవు నాకు అక్కర్లేదని చెప్పకూడదు. సంఘంలో ఎవరు నీవు నాకు అక్కర్లేదని చెప్పకూడదు. నువ్వంత ముఖ్యం కాదు ఈ సంఘానికి అని చెప్పకూడదు. ఎందుకంటే సంఘములో ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. అంచేది ఎవరు నేను ఆవిడొస్తే నేను రానండి చర్చ్కి, ఆవిడొస్తే నేను రానండి అనకూడదు. ఎందుకంటే ఆవిడ కోసం ప్రాణం పెట్టాడు. ఆ ప్రాబ్లం ఎవరిది? నీది. కానీ దేవుడికి ఆవిడ కావాలా, నువ్వు కావాలి, అతను కావాలి, నువ్వు కావాలి. ఎందుకంటే అందరి కొరకు ఆయన ప్రాణం. ఎవ్రీ బ్రిక్, ప్రతి విశ్వాసి కూడా సంఘములో ప్రాముఖ్యం. అందుకే సంఘాన్ని శరీరముతో పోల్చబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరిలో మనం చూస్తాము, క్రీస్తు సంఘము అనగా అది క్రీస్తు యొక్క శరీరము. శరీరములో అవయవములు ఏ రీతిగా ఉన్నాయో సంఘము ఆయన శరీరము సమస్తమును
పూర్తిగా నింపుచున్న వాటి సంపూర్ణత అయి ఉన్నది. మరొకలా చెప్పాలంటే క్రీస్తు సంపూర్ణత సంఘములో ఉన్నది. హల్లెలూయా. అంటే సంఘము లేకుండా క్రీస్తు తనను తాను ఊహించుకోలేడు. అసలు సంఘం అంటే ఏంటి? క్రీస్తు యొక్క వధువు. వధువు లేకుండా పెండ్లి కుమారుడు ఒక్కడే ఉంటే ఏమైనా విలువ ఉంటుందా? ఆ పెండ్లి కుమారుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రభువు పక్కన ఉండేది ఏంటంటే వధువు సంఘం, మనమే ఉంటాం. హల్లెలూయా. అంటే వధువు లేకుండా క్రీస్తు ఆయన కంప్లీట్గా మనకు కనబడరు. సో క్రీస్తు సంఘము ఏకమై ఉన్నారు. అంచేత క్రీస్తుకి సంఘాన్ని వేరు చేయలేం. సరే అంటాడు, క్రీస్తు ఆయన యొక్క శరీరం. శరీరం అనగా దేవుని యొక్క సంఘం. అంచేత సంఘము దేనితో పోల్చబడింది? క్రీస్తు యొక్క శరీరముతో పోల్చబడింది. శరీరములో ఏ అవయవం ఇంపార్టెంట్? కళ్ళు ఇంపార్టెంటా? ముక్కు ఇంపార్టెంటా? చెవులు ఇంపార్టెంటా? నోరు ఇంపార్టెంటా? ఏది ముఖ్యం? అన్నీ ముఖ్యమే, కానీ అన్నీ కళ్ళు కాదు, అన్నీ చెవులు కాదు, అన్నీ ముక్కులు కాదు. ఒకసారి ఊహించండి, ఒళ్ళంతా కళ్ళు అయితే లేదా ఒళ్ళంతా ముక్కులు అయితే చాలా చండాలంగా ఉంటుంది కదా. అంచేత ఒక్కొక్క అవయవం, ఒక్కొక్క రకమైన అవయవము, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంది. కళ్ళు చేయాల్సిన పని కళ్ళు చేస్తాయి, చెవులు చేయాల్సిన పని చెవులు చేస్తాయి, ముక్కు చేయాల్సిన పని ముక్కు చేయాలి. అలాగే దేవుడు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు. ఒకసారి ఊహించండి, ముక్కు ఇక్కడ కాకుండా ఇక్కడ ఉందనుకోండి, ముక్కు ఇక్కడ కాకుండా ఇక్కడ పెట్టాడు అనుకోండి. దేవుడు వర్షంలోకి వెళ్ళారు అనుకో, లేదా స్నానం చేయడానికి వెళ్ళారు అనుకో, ఏమవుతుంది? ముక్కులోకి నీళ్ళు అయిపోతాయి. దేవునికి తెలుసు ఏది ఎక్కడ పెట్టాలో, ఎన్ని ఇవ్వాలో. అందుకే దేవుడు 2 చెవులు ఇచ్చాడు, 1 నోరు ఇచ్చాడు. ఎందుకు? ఎక్కువ వినాలా, తక్కువ మాట. కానీ అది దాటిపోయి కొంతమంది ఎక్కువ మాట్లాడితే తక్కువ వింటారు. ఎవ్రీ పార్ట్, ప్రతి అవయవము దేవుడు పెట్టాడు. ప్రతి అవయవము ముఖ్యమైనది. అలాగే ప్రతి అవయవానికి పని ఉంది. హల్లెలూయా. సో నీవు సంఘములో ఉన్నావు కదా. అక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక వెళ్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, మొదటి పత్రిక 12వ అధ్యాయము. మీరు ఇంటికి వెళ్ళి ఈ చాప్టర్ అంతా, ఈ అధ్యాయం అంతా చదవండి. ఇక్కడంతా నేను చదవను కానీ చూడండి. 17వ వచనం నుంచి ఒక నిమిషం 14 చదవండి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోనిది కానను చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుట అయితే వాసన చూచుటెక్కడా? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. హల్లెలూయా. ఈ కొత్తూరులో ఉన్న ఈ సంఘం అనే క్రీస్తు శరీరములో నిన్ను దేవుడు తన చిత్త ప్రకారమే తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరు సంఘం నుండి వెళ్ళిపోతారంటే దేవుని చిత్త ప్రకారమే నేను వచ్చాను అని ఆలోచన లేనివారు వెళ్ళిపోతారు. అక్కడ అంటాడు, దేవుడే తీసుకొచ్చాడు, దేవుడే నిన్ను తన శరీరములో ఆయన పెట్టాడు. ఇంకా 19 వచ్చిన అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ అంటే అవయవములు అనేకములు కలిపి ఏమైంది? శరీరమైనది. అలాగే సంఘములో మనందరము కలిస్తేనే సంఘమైనది. ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటే, అందరూ అయితేనే సంఘముగా పిలువబడుతుంది. సో శరీరం అంతా ఒక్క అవయము కాదు, అనేకమైన అవయములుగా ఉన్నది. ఇంకా చూద్దాము. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదు అని చెప్పజాలు. నీవు నాకు అక్కర్లేదు అని కన్ను దేన్ని అనకూడదు అమ్మా. కన్ను చేతితో చెప్పకూడదు. అంటే కంటికి చేతికి సంబంధము ఉన్నది. ఉదాహరణకి కన్నుతో చూస్తావో నీవు చేత్తో తీసుకుంటావు లేదా చేస్తావు, అంతేనా?
భోంచేయాలన్నా నువ్వు కంటితో చూస్తావు, చూస్తూ కంటికి చేతికి ఏముంది. అలాగే సంఘములో నిన్ను దేవుడు పెట్టాడు కనుక ఎవరితో కొంతమంది ఉంటారు సంఘంలో, మీరందరూ మంచోలే, మామూలుగా చాలా సంఘాలకు వెళ్తూ ఉంటాను. ఆ సంఘాల్లో ఎలా ఉంటారంటే, నన్ను ఎవరు ముట్టుకోకండి, నాకు మీకు అసలు సంబంధం లేదు. వస్తారు, కూర్చుంటారు, ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు లేచినట్టు తెలియదు, కూర్చున్నట్టు తెలియదు, వెళ్ళిపోతారు. కొన్ని సంఘాల్లో చాలా విచిత్రం. మీ పాస్టర్ గారి పేరు ఏంటంటే, మా పాస్టర్ గారి పేరా ఏమోనండి, సంవత్సరాల తరబడి వెళ్తుంది. అంటే మిగతా అవయవాలతో ఏమి లేదు, వారికి సంబంధం లేదు. ఇక్కడ అంటే కన్ను చేతితో సంబంధం ఉన్నది. అంచేత నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరము యొక్క అవయములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి కూడా ఇంపార్టెంటే. అంటే శరీరములన్నీ ముఖ్యమే. హల్లెలూయా. అంటే మరోలా చెప్పాలంటే, ఎవరు కూడా సంఘములో పనికి మాలిన వారు కాదు. ఎవ్రీబడి ఈజ్ ప్రెషియస్. ప్రతి ఒక్కరూ విలువైన వారే. అంచేత నీవు నాకు అక్కరలేదు అని చెప్పకూడదు. మరొకటి, ఏవి బలహీనములుగా ఉన్నాయో అవి కూడా ముఖ్యమే. ఉదాహరణకి మనకి కంటి రెప్పలు ఉన్నాయి. ఓకే, కంటి రెప్పలు ఉన్నాయి, అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా. ఈ రెప్పలు రోజుకి ఎన్ని పడిపోతుంటాయో, అవునా కాదా? ఈ డిపార్ట్మెంట్ అంతే కదమ్మా. సో కంటి రెప్పలు, కానీ అవి ఎంత బలహీనంగా ఉంటాయి, బలంగా ఉంటాయా? బలహీనమే. కానీ ఈ కంటి రెప్పలు లేకుండా చూడండి, మనిషిని ఎలాగుంటారు, అందంగా ఉంటారు కదా, అందవికారంగా ఉంటారు. అవి బలహీనమైనవే, కానీ అవి కూడా కావాలి. ఆ మనిషికి ఏం తీసుకొస్తాయి? అంతెందుకు, ఈ కనుబొమ్మలు ఉన్నాయి, కొంతమంది అదేటో వెళ్ళి గీయించుకుంటున్నారు. మరి అదొక సరదా కొంతమంది. ఓకే ఓకే, వాళ్ళ ఇష్టం, వాళ్ళది విడిచిపెట్టండి. కానీ పూర్తిగా తీసేయండి. తీసేమని చెప్పడంలే, తీసి చూస్తే ఎలాగొండ పూర్తిగా ఈ కనుబొమ్మలు కనబడుతున్నాయా? ఓకే, కనబడుతున్నాయా? అవి తీసిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అంటే ఇవి అంత విలువైనవిగా బలహీనమైనవిగా కనబడినా అవి కూడా ముఖ్యమే. కొన్ని సంఘములో బలహీనులుగా కొంతమంది కనబడవచ్చు, కానీ వారు కూడా ముఖ్యమే. హల్లెలూయా. బలహీనులను బలహీనులుగా చూడకూడదు. ఎందుకంటే ఆ బలహీనుల కొరకు కూడా ప్రభువు ప్రాణము పెట్టాడు. ఇక్కడ పర్లేదు, కానీ టౌన్లో ఏమవుతుందంటే, ఎవరైనా కోటాలు పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళ స్టేటస్ తగ్గోళ్ళు కూటం పెడితేనే వెళ్తారు. బీదవారు కూటం పెట్టుకున్నారనుకోండి, వెళ్ళరు. మీకు అర్థమవుతుందా? అంటే వారి దృష్టిలో వారు ఎవరు? బలహీనులు, ఎందుకు పనికిరాని వారు. కానీ దేవునికి ఆ తారతమ్యం లేదు. హల్లెలూయా. అందరూ ఆయనకి ఇంపార్టెంట్. హల్లెలూయా. అంటాడు, దేవుడే అమర్చాడు, అంచేత ప్రతిదీ కూడా ఇంపార్టెంటే, అవశ్యమే. ఆమె శరీరములో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయములను మరి ఎక్కువగా కనపరుచుచున్నామో. శరీరములో ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును. ఇక్కడ మరొక అంశం ఉన్నది, శరీరము ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. శరీరం ఉన్న అవయవాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. అలాగే సంఘములో అందరూ ఒకరితో ఒకరు కలిసి పని చేయాలి, అప్పుడే సంఘం. చూడండి, ఈ శరీరములో ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుంది. ఉదాహరణకి మనం ఆహారం తింటాము, అది మన యొక్క స్టమక్లోనికి జీర్ణాశయంలోకి వెళ్తుంది. అక్కడ లోపల అరిగించే మిషన్ ఒకటి ఉంటుంది జీర్ణాశయంలో, అది అరిగించి బలాన్ని ప్రతి అవయవానికి పంపిస్తుంది. మీకు అర్థమవుతుందా? అంటే అన్నీ కలిస్తేనే మన శరీరము అభివృద్ధి చెందుతారు. అన్నీ ఇంపార్టెంట్. మన రక్తనాళాలు ఇంపార్టెంట్, కండరాలు ఇంపార్టెంట్, లోపల పనిచేసే ఎంజైమ్స్ అనేవి మైక్రోస్కోప్లో పెడితే కానీ ఆ ఎంజైమ్స్ బ్యాక్టీరియా అనేవి అది కూడా ఇవన్నీ దేనికోసం పనిచేస్తున్నాయి? ఒకదానితో ఒకటి కలిసి శరీర అభివృద్ధి కొరకు
పనిచేస్తుంది. ఇక్కడ ఏం తెలుస్తుందంటే సంఘములో ఐక్యత ఉన్నప్పుడు సంఘము అభివృద్ధి చెందుతుంది. దేవుని స్తోత్రం కలుగును. ఎప్పుడైతే ఐక్యత తగ్గిపోతుందో, కలిసి పని చేయడం తగ్గిపోతుందో, నీ మాట నేనెందుకు వినాలి, లేకపోతే అయ్యగారి మాట నేనెందుకు వినాలి, లేకపోతే నువ్వు చెప్తే నేనుండవేంటి అని ఎప్పుడైతే ఐక్యత తగ్గిపోతుందో అప్పుడు సంఘము అభివృద్ధి కూడా నెమ్మదిగా ఆది కాలంలో చూస్తే మొదట 120 మంది ఉండేవారు, తర్వాత 3000 మంది యాడ్ అయ్యారు, తర్వాత 5000 మంది యాడ్ అయ్యారు, తర్వాత లెక్కలేనంతగా ప్రజలు వచ్చి ఆ సంఘంలో చేరిపోయేవారు. కానీ విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, జనాలు పెరుగుతున్నారు కానీ వారి మధ్య ఐక్యత పోలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. 1:14 చదవండి. అపోస్తల కార్యములు 1:14 వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను చూడండి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన. ఎంతమంది అండి? 120 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక మేడగదిలో ఉన్నారు కానీ వారి మధ్య ఐక్యత ఉన్నది. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎంతమంది? 120. మన ఇంట్లో నలుగురు ఉండరు. నలుగురి మధ్య ఐక్యత ఉంటుందా? ఒకరు చెప్తే ఒకరు చెప్తారు. ఓకే, వేరు వేరు అభిప్రాయాలు ఉండొచ్చు కానీ అందరి మధ్య ఏక మనస్సుకి రావాలి. తర్వాత 3000 మంది యాడ్ అయ్యారు. 3000 మంది పెరిగిన తర్వాత కూడా వారి మధ్య ఏక మనస్సు అనేది ఉంది. చూడండి 44వ వచనం, 2:44 అమ్మా. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా. ఎంతమంది ఇప్పుడు ఆ సంఘములో? 3120 మంది. ఓకే, 3120 మంది ఉన్నారు కానీ వారి మధ్య ఏమున్నది? ఐక్యత ఉన్నది, ఏక మనస్సు ఉన్నది. తర్వాత 4వ అధ్యాయంకి వెళ్ళండి. 4వ అధ్యాయం 4వ వచనములో, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఎంతమంది? 5000 మంది అయిపోయారు. అయినప్పటికీ 32వ వచనము, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయును కలవారై ఉండిరి. ఎంత గొప్ప విషయం అండి. సంఘము క్షమాభివృద్ధి చెందాలి అని అంటే కేవలము ప్రార్థన వలన కాదు, అందరూ కలిసి ఐక్యతతో పని చేసినప్పుడే సంఘం అనేది వృద్ధి చెందుతారు. హల్లెలూయా. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక వెళదాం. అంటే నా పాయింట్ ఏంటంటే, సంఘములో సంఖ్య పెరుగుతుంది కానీ ఆ సంఘములో ఏమున్నది? ఏక మనసు, ఏకాత్మ ఉన్నది. అలాగే కుటుంబము కూడా వృద్ధి చెందాలంటే, కుటుంబము కూడా ఆశీర్వదించబడాలంటే కుటుంబములో ఐక్యత ఉండాలండి. అందుకంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఎంత సహోదరుల ఐక్యత కలిగి ఉన్నప్పుడు, కుటుంబంలో అందరూ కలిసి పనిచేస్తున్నప్పుడు. చూడండి, ఒక బస్సు ఉంది అనుకోండి, డ్రైవర్కి కండక్టర్ మధ్య మాటలు లేవు అనుకోండి. హలో, అందరు ఎక్కడ ఉన్నారా? బస్సులోకి వెళ్ళిపోయారు కొంతమంది. అమ్మ బస్సులో వచ్చారా? బయటకు వచ్చారా? స్టాప్ వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, కండక్టర్ గారికి డ్రైవర్ గారికి మాటలు లేవు అనుకోండి, బస్సు ఎటు వెళ్తుంది? కండక్టర్ గారు చెప్తున్నా డ్రైవర్ గారు వింటలేదు, డ్రైవర్ గారు చెప్తున్నా కండక్టర్ గారు వింటలేదు. వాళ్ళ మధ్య ఏమి లేదు? ఐక్యత లేదు. బాగుంటుందా బస్సు? అది ఎక్కడికి వెళ్తావో తెలియదు, గోదావరిలో కూడా పడిపోవచ్చు అది. అవునా కాదా? అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఐక్యత లేకపోతే ఆ కుటుంబము వృద్ధి చెందదు. అలాగే అన్నదమ్ముల మధ్య ఐక్యత లేకపోతే ఆ కుటుంబం వృద్ధి చెందదు. సంఘములో ఐక్యత లేకపోతే ఆ సంఘము క్షమాభివృద్ధి చెందదు. అందుకే అక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక అంటాడు, ఒకరితో ఒకటి కలిసి ఏకముగా పరామర్శించులాగనంటే దాని అర్థము ఒకటితో ఒకటి కలిసి పనిచేయండి. ఒకరోజు అన్నదంట, ముక్కు అన్నదంట, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎవరిని? ఆ మనిషిని చూస్తున్నాను, నాలటోడు అయ్యి రోజు రోజుకి కూడా ఈ పవరు పెరిగిపోతుంది, అలాగ సోడబొడ్డి అంత బరువైన అద్దాలు అయిపోయి ఎంతకని మోస్తాం అని చేత నేను మోయినక నువ్వేం చేసుకుంటావు చేసుకోనంటే ఆ రోజు కలద్దాలు పెట్టడం మానేసి. ఎందుకంటే బరువు మోస్తుంది కదా, అర్థమవుతుందా? బరువు మోస్తుంది కదా. ఇది లేకపోతే వాళ్ళకి ఇంకా కొంచెం సైట్ ఎక్కువేమో కనబడదు అనమాట. కనబడకపోతే
ఏదో రాయి తన్నుకొని దబ్బని ముందుకు పడిపోతే ముందు చిదిగింది ఏంటి? అర్థమైందా? ముందేం చిదిగింది? ముక్కు చిదిగిపోయింది. అమ్మ ఎంత పొరపాటు అయిపోయింది, నేను సహకరించకపోవడం వల్ల ముందు దెబ్బ నాకే తగిలి. అంటే ముక్కుకి కంటికి సంబంధం ఉండాలి, అర్థమవుతుందా? అలాగే చెవులకి కంటికి సంబంధం ఉండాలి. ఏది కూడా మన శరీరంలో వేరుగా ఉండేదేమని చూస్తున్నారా? మన శరీరంలో ఏదైనా వేరుగా ఉండే అవయవం అన్ని మన శరీరంలోనే ఉన్నాయి. హల్లెలూయా. అలాగే 5 వేళ్ళు కూడా వేరు, డిఫరెంట్. ఈ 5 వేళ్ళలో ఏదో ఒక వేలు లేకుండా చూసుకోండి, ఊహించుకోండి ఎలాగుంటుందో. తినగలమా? సరిగ్గా ఉండగలమా? సో ఈరోజు మనం ఏమి నేర్చుకుంటున్నాం? సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అని అంటే సంఘములో ఒకరికి ఒకరు అవసరం, ఒకరికి ఒకరు పరామర్శించుకోవాలి. ఇంకా చెబుతూ అంటాడు, అంచేత పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరం అమర్చున్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఇది సంఘం. మీకు తలబాధ వచ్చిందనుకోండి, తలబాధకి జండుబాము రాసేసి తల ఒక్కటే మంచం మీద పెట్టేసి మొత్తం బాడీ అంతా బయట ఏలాడేస్తారా? హలో, ఏం చేస్తారు? శరీరం అంతా పడుకుంటారు. అది కరెక్ట్. ఓకే, శరీరం అంతా ఏం తీసుకుంటుంది? రెస్ట్. ఏమంటుందంటే శరీరం, నీకు ఒక్కదానికే కాదు బాధ, నువ్వు అలా బాధపడితే మేము ఇంకా ఏం పని చేయగలమో అంచేత నీకు సపోర్ట్ చేస్తామని శరీరం అంతా రెస్ట్ తీసుకుంటే, ఒక పూటంతా రెస్ట్ తీసుకుంటే మధ్యాహ్నానికి మళ్ళీ శరీరం రెడీ అయిపోద్ది. హల్లెలూయా. ఎందుకు? తలకొచ్చిన కష్టములో శరీరం అంతా కూడా పాలు పంపులు పొందింది. ఇది సంఘం. ఒకరు బాధలో ఉన్నప్పుడు మరొకరు పరామర్శించడం, ఒకరు బాధలో ఉన్నప్పుడు మరొకరు వారికి సహాయం చేయడం, ఒకరు హాస్పిటల్లో ఎవరిని అడ్మిట్ అయితే వారికి వెళ్ళి సహాయం చేయడం. ఇదేంటి? సంఘం అంటే ఏమనుకుంటున్నారు? సంఘం అనగా దేవుని కుటుంబం. దేవుని కుటుంబం. ఆ కుటుంబములో ఒకరికి ఒకరు పరామర్శించుకోవాలి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి, ఒకరు బాధపడినప్పుడు ఒకరు సంతోషించడం కాదు, వారితో పాటు మనం కూడా బాధపడాలి. హల్లెలూయా. అది ప్రభువు లక్షణం. లాజరు చచ్చిపోయాడని వాళ్ళ అక్క చెల్లెలు ఏడుతుంటే యేసు ప్రభు కూడా ఏడ్చడం లేదా? అంటే ఏంటిదని అర్థం? వారితో పాటు నేను కూడా ఉన్నానని చెప్పడం అన్నమాట. ఐడెంటిఫైయింగ్ అంటాం. సో ఒకరు బాధలో ఉన్నప్పుడు వారు పరామర్శించడం. ఎవరైనా ఒకవేళ 10th ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఆ పక్కింట్లో సంబరాలు చేసుకోకూడదు. మంచి పని, 10th ఫెయిల్ అయిపోయాడు అని అనుకోకూడదు. వాళ్ళ బాధ మన బాధగా తీసుకోవాలి. అలాగే తర్వాత చూడండి, ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా, మన శరీరంలో ఒక అవయవం ఘనత పొందితే, ఉదాహరణకు ఒక 10th క్లాస్ ఫస్ట్ మార్క్ ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి, అప్పుడు చెయ్యి ఒకటే డ్యాన్స్ వేస్తుంది. ఇలాగ ఏం చేస్తుంది? మొత్తం శరీరం అంతా డ్యాన్స్ వేస్తుంది. ఎందుకు? వచ్చిన ఘనత శరీరం అంతటికి. అలాగే సంఘంలో ఎవరైనా మంచి ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, ఏం చేయాలి? సంతోషించాలి, ఆడాలా? కొంతమంది అలాగుండదు. ఆ ఇల్లు ఉంపుకెళ్ళి మేము ఎప్పుడు కట్టుకుంటామో, మాకు ఎప్పుడు వస్తుందో, అది తర్వాత వస్తుందిలే, దాని గురించి ఇప్పుడు ఎందుకో, మాకు ఎప్పుడు దేవుడు కరుణెత్తాడు, మొహంలో ఒక నవ్వు ఉండదు, అసిరాగ్గానే ఇలాగుంటారు. అదేంటది? అదేంటి? సంబరం, సంతోషకరమైన వాతావరణమేనా? కాదా? అమ్మో, ఏది ఇల్లు కట్టుకుని ఆ రోజు గృహప్రవేశం సంతోషకరమైంది కదా, ఎలాగెళ్ళాలి నువ్వు? సంతోషంగా వెళ్ళాలి. మా చెల్లి, మా అక్క, మా తమ్ముడు, మా అన్నయ్య. సంఘం అంటే ఏమనుకున్నారు? మన అందరము అన్నదమ్ములు, మా అక్క చెల్లెంట్లో. ప్రభు అన్నాడు కదా ఒకప్పుడు, ఒక యేసు ప్రభు ఒక దగ్గర ఉంటే తల్లి అలాగే తన సహోదరులు వచ్చినప్పుడు అన్న, ప్రభా మీ అమ్మగారు వచ్చారు, మీ తమ్ముళ్ళు అందరూ వచ్చారంటే ప్రభు అన్న, ఎవరు మా అమ్మ? మీరే. ఎవరు నా చిత్తం చేస్తారో వారే అని ఎప్పుడో చెప్పాడు. అంటే మనందరూ ఎవరు అంటే ఆయన చేతులు, ఆయన యొక్క రక్తమంచులో కడగబడిన, ఆయన రక్తము ద్వారా జన్మించిన అన్నదమ్ములము, అక్క. అంచేత ఒకరు ఘనత కలిగితే, ఒకరు వాహనం కొనుక్కుంటే, ఒకరు ఇల్లు కట్టుకుంటే,
ఒకరికి చక్కగా పెళ్ళైన వెంటనే చూడండి, కొంతమంది ఎవరు పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టారు అనుకోండి, వాళ్ళు పిలుస్తారు బారసాల ఏమంటారు దాన్ని, పిలిస్తే మా కోళ్ళ కొడుకు ఎప్పుడు వస్తుందిలే, అప్పుడు అది చెప్పడం అవసరమా? అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళతో ఏం చేయాలి? వాళ్ళకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా, నువ్వు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అసూయ పడడమో, వారితో ఏకీభవించకపోవడము, వాళ్ళు ఏడుస్తే నవ్వడం, నవ్వితే ఏడడం అనేది చాడిస్టుల లక్షణం. చాడిస్టులు అంటే తెలుసా? మరోసారి సైకోలు అంటారు. అది అమ్మో ఇదేంటి ఎంత పెద్ద మాట అనేసరి కాదు, నిజమే. ఎందుకంటే వాళ్ళు అంటాడు, రోమిలకు రాసిన పత్రిక అంటాడు, సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చు వారితో. ఇది సంఘం అండి. హల్లెలూయా. సో సంఘం గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, సంఘం పట్ల దేవునికి ప్రణాళిక ఉన్నది. సంఘము కొరకు ఆయన రక్తం చిందించాలంటే సంఘము విషయంలో నీవు నేను అందరం ఆయనకి విలువైన వారమే. హల్లెలూయా. అలాగే సంఘము కొరకు ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. అలాగే సంఘము పరలోకానికి వెళ్ళడానికి అది ఒక ద్వారం. సంఘములో లేకుండా పరలోక రాజ్యం వెళ్ళే ప్రసక్తే లేదు. ఎందుకంటే రెండవసారి వస్తుంది దేనికోసం? సంఘం కోసం వస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగునగా. అలాగే సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరము. ఆ శరీరములో రకరకాల అవయవాలు ఉన్నట్లు నీవు ఆ సంఘములో ఉన్నావు. హల్లెలూయా. అలాగే ప్రతి అవయవానికి ఒక పని ఉన్నది. కంటికి పని ఉన్నది, చేతికి పని ఉన్నది, కాళ్ళకి పని ఉన్నది కదా. మీ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే వెంటనే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి, చెయ్యి వెళ్ళి ఆ ముళ్ళుని తెచ్చేసి ఎంత కలిసి పని చేస్తున్నాయో. సంఘం అంటే కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉన్నది. అందరూ కలిసి పని చేస్తేనే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. చూడండి, చాలాసార్లు ఇటువంటి మీటింగ్లు కానీ ఏమైనా అయితే నాకెందుకులే, నాది కాదులే, నాకు చెప్పితే చేద్దాం కాదు. కొంతమంది ఎలా కూడా నాకు చెప్పారేటి చెప్తే వెళ్దాం అనుకున్నాను, ఉత్తినే తప్పించుకునే స్తోత్రం వాడు. ఆ పిల్లోడు ఉదయాన్ని ఏడుస్తాడు, యారో ఏడుస్తున్నావు అంటే ఎగ్గొట్టే స్తోత్రం అన్నాడు. ఎగ్గొట్టే స్తోత్రం దేన్ని? స్కూల్కి. చూడండి, పిల్లలకి ఎప్పుడు కరెక్ట్గా 8:30 స్కూల్ అయితే 8 గంటలకు కడుపు నొప్పి వచ్చి కరెక్ట్గా 8:35కి తగ్గిపోతుంది. అమ్మ మీ చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయా కదా? మనందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, మన బడి అంతా అదే. కరెక్ట్గా 8:25కి వస్తుంది కడుపు నొప్పి, 8:35కి ఆడికి తెలుసా టైమింగ్, ఏడుస్తాడమ్మ. అలా కొంతమంది ఏమంటే నాకు చెప్పలేదండి, నాకు రమ్మలేదండి అయ్యగారు, నాకు చెప్తే వచ్చిద్ది, వాళ్ళు వచ్చేలో పని అంతా అయిపోద్ది. నీకు ఒక పని ఉన్నది సంఘములో. హల్లెలూయా. అదే పనో నీవు వెతుక్కోవాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభా సంఘములో నన్ను చేర్చావు, సంఘం కొరకు నాకు ఏమీ చేయమంట. పిల్లరా, ప్రభు మన కొరకు చాలా చేశాడు. ఈరోజు మనం బతుకున్నామంటే అది కేవలం దేవుని కృప. అలాగే మన బ్రతుకులు అన్నీ ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ నా ప్రశ్న ఏంటంటే, సంఘము కొరకు నువ్వేమైనా చేసావా? సంఘము కొరకు నువ్వేమైనా ఆలోచన కలిగి ఉన్నదా? అపోస్తలుడైన పౌలు తిమోతి గురించి అంటాడు, ఇదిగో నా దగ్గర నీ తిమోతి ఉన్నాడే, ఈ తిమోతి సంఘ క్షేమము గురించి ఆలోచించేవాడు. హల్లెలూయా. సంఘ క్షేమము గురించి సేవకులు, వారి కుటుంబం మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరూ కూడా సంఘము గురించి ఎందుకు? శరీరములో ప్రతి అవయవము పనిచేయాలి. అప్పుడే శరీరము వృద్ధి చెందుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే సంఘములో కూడా ప్రతి ఒక్కరికి పని ఉన్నది. కొద్ది విషయాలు మనం నేర్చుకుందాం. అయితే ఈ సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు ఆది సంఘములో కొన్ని విషయాలు ఉన్నాయి. ఓకే, నేను త్వరగా నాకు 2 గంటలు చెప్పమన్నారు. ఎంతమంది రెడీగా ఉన్నారు? 2 గంటలు చెప్తాను, నాకు ఓపిక ఉన్నంత చెప్తాను, 2 గంటలు చెప్తాను కానీ. ఓకే, సో అపొస్తలుల 9:31 చూడండి. త్వరగా కొన్ని మాటలు నేర్చుకొని మనం ప్రార్థించాలి. ఎందుకంటే సంఘం గురించి మనం నేర్చుకుంటున్నాం కనుక అవే విషయాలు మనం చదవమా. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచు కొనుచు విస్తరించుచుండెను. హల్లెలూయా. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయములో చూస్తే యెరూషలేములో సంఘము స్థాపించబడింది.
యెరూషలేములో నుండి ఇప్పుడు అక్కడి వరకు 9:31లో యోదయ సమరయ గలిలయ ఆ దేశములంతటా కూడా సంఘము వృద్ధి చెందింది. హల్లెలూయా. ఆ సంఘాన్ని కడుతున్నది ఎవరు? దేవుడే కడుతున్నాడు. యెరూషలేములో ఆయన కట్టాడు, యోదయలో ఆయన కట్టాడు, గలిలయలో ఆయన కట్టాడు, అలాగే సమరయలో ఆయన కట్టాడు. ప్రతి దేశంలో ఆయన తన సంఘాన్ని కడుతున్నాడు. ఎందుకంటే సంఘము పట్ల ఆయనకు ఒక ఆశ ఉన్నది. సంఘాన్ని ఆయన నిర్మించుకుంటూ ఉన్నాడు. అయితే సంఘము ఎవరి ద్వారా కట్టబడింది? సంఘము కట్టింది ఆయనే, కానీ ఎవరి ద్వారా? ఒక దేవుడే కట్టుకుంటున్నాడు. ఎవరి ద్వారా? అక్కడ చూస్తే అపోస్తలుల ద్వారా. 2 సంఘము ద్వారా. హల్లెలూయా. అపోస్తలు అంటే నాయకులు, సంఘానికి ఇవ్వబడిన నాయకులు. సంఘముకి ఇవ్వబడిన నాయకులు అపోస్తలు మాత్రమే కాదు, సంఘములో ఉన్న వారి ద్వారా దేవుడే తన సంఘాన్ని పలు ప్రాంతాల్లో ఆయన కడతా ఉన్నాడు. హల్లెలూయా. కొంచెం మనం ముందుకు వెళితే అపోస్తలు గారు 1:8 చూద్దామండి. అపోస్తల కార్యములు 1:8. భూదిగంతముల వరకును మీరు నాకు సాక్షులయ్యుందురు అంటాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు నాకు యెరూషలేము మొదలుకొని ఎక్కడికి? భూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉంటారు. మీరు అపోస్తల కార్య గ్రంథాన్ని చదివితే మొదట యెరూషలేములో ప్రారంభమైన ఈ సువార్త సంఘ స్థాపన 28వ అధ్యాయం వచ్చేటప్పటికి రోమా పట్టణానికి వెళ్ళిపోయింది సువార్త. ప్రతి పట్టణములో సంఘాలు కట్టబడ్డాయి, ప్రతి దేశములో సంఘాలు కట్టబడ్డాయి. ఎందుకు సంఘములు కట్టబడ్డాయి? ప్రతి చోట సంఘము కట్టబడాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని స్తోత్రం కలుగునుగా. అలాగే ఈ కొత్తూరులో కట్టబడడం అనే దేవుని ప్రణాళిక, మరొక చోట కట్టబడడం అనే దేవుని ప్రణాళిక. ఇంకోటి చెప్పమంటారా? ఈ సంఘము ద్వారా ఇంకా అనేక సంఘాలు కట్టబడాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సంఘము ఒక్కటిగా ఒంటిగా ఉండకూడదు. సంఘము నానాటికి అభివృద్ధి చెందాలి. మీరు అక్కడ చూస్తే సంఘము అని ఉందా, సంఘములు అని ఉందా? సంఘములు అంతేనా? సంఘము చదవండి అమ్మా 9:31. సంఘము ఓకే, సంఘము క్షేమాభివృద్ధి చెందు. 16:5 చూడండి. అదే అపోస్తలుల 16:5. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఎలాగ విస్తరించాయి? లెక్కకు సంఖ్య పెరిగింది. సంఘములో సభ్యుల సంఖ్య పెరిగింది, అలాగే సంఘముల సంఖ్య పెరిగింది, అలాగే సేవకుల సంఖ్య కూడా పెరిగింది. ఎందుకంటే సంఘము పెరుగుతుండగా ఎవరు కావాలి? సేవకులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ ప్రారంభమైంది ఇది? యెరూషలేములో ప్రారంభమయ్యి పలు చోట్లకు సంఘములు వృద్ధి చెందాయి. అయితే అక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి విశ్వాసమందు, 2 సంఖ్యయందు. ఒకటి క్వాలిటీ, 2 క్వాంటిటీ. ఓకే, చాలామంది క్వాంటిటీ కావాలి, క్వాలిటీ అవసరంలే. చూడండి, చాలామంది 10 రూపాయలకి 10 ఇడ్లీలు ఇచ్చేస్తుంటే వెళ్ళిపోతారు. 10 రూపాయలకి 10 ఇడ్లీలు, అది మంచిదా? 10 రూపాయలకి 2 ఇడ్లీలు, మంచి చట్నీ, మంచి సాంబార్ ఇస్తే అది మంచిదా? 10 ఇడ్లీలు మంచిదా? క్వాంటిటీ కోరుకునే వారికి 10 ఇడ్లీ మంచిది. అంటే సంఖ్య కోరుకునే వారికి 10 ఇడ్లీలు కావాలి. ఆరోగ్యం కోరుకునే వారికి 2 ఇడ్లీలు మంచివి. అంతేనా? మీకు అర్థమవుతుందా? అంచేత క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ. ఆ సంఘములలో క్వాలిటీ ఉంది, క్వాలిటీ వలన క్వాంటిటీ పెరిగింది. దీని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, కొన్ని చోట్ల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వ్యాపారాలు చేస్తే ఒక షాపుకి జనాలు వెళ్తూ ఉంటారు. అంటే అన్ని చోట్ల ఇది ఎక్సెప్షన్ కేసు ఉంటాయి అనుకోండి. జనాలు వెళ్ళినంత మాత్రం అక్కడ ఏదో ఉన్నది కాదు. బెల్లం చుట్టూ కూడా ఈగలు ఉంటాయి. ఈగలు ఉన్నంత మాత్రం అదేం కాదు. చెత్త చుట్టూ కూడా ఈగలు ఉంటాయి. ఏది బెస్ట్? అంటే ఈగలు ఉన్నంత మాత్రం అది బెస్ట్ అని కాదు. కానీ కొన్ని చోట్ల ప్రజలు వెళ్ళినప్పుడు ఆ నాణ్యత చూసుకొని వెళ్తా ఉంటారు. ఆ నాణ్యత బట్టి అనేక మంది ప్రజలు అక్కడికి వెళ్తారు. ఇక్కడ ఆది కాలంలో చూస్తే సంఖ్య పెరిగింది
కానీ సంఖ్య పెరగడానికి ఇక్కడ కారణం ఏంటంటే ఆ సంఘములో నాణ్యత ఉంది. ఏంటో నాణ్యత? విశ్వాసమందు స్థిరపడ్డారు. దీని స్తోత్రం కలుగునుగా. విశ్వాసమందు స్థిరపడడం అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? నేను జనరల్ మెసేజ్ చెప్పడంలే, సో సంఘం గురించే మాట్లాడుతున్నాను. ఓకే, ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది సంతోషంగా ఉన్నారు వినడానికి? ఎంతమందికి నిద్ర వస్తుంది? అల్లెల్లో చెప్పొద్దు అన్నాను కదా, ఇందా చెప్పాను. అలాగే వెళ్ళిపోతుంది నరకం అనేటప్పుడు మీరు అల్లెలు చెప్పేస్తారు. అల్లెల్లో చెప్పండి, కానీ ఇప్పుడు ఏం చెప్పాలో నేను అడిగాను. ఏమని, ఎంతమందికి సంతోషంగా ఉందా అన్నాను. అవును ఉందా అన్నారు. అల్లెలు అన్న. ఓకే ఓకే, ఏం చెప్తున్నా? విశ్వాసమందు స్థిరపడ్డం అంటే ఏంటి? మీరు ఉదాహరణకు ఒక పెళ్లి సంబంధంకి వెళ్ళారు. పెళ్లి సంబంధంకి వెళ్తూ వాళ్ళతో చెప్తున్నారనమాట, ఏమని? వీళ్ళు చాలా స్థిరపడిన కుటుంబం అండి, బాగా స్థిరపడ్డారండి అంటే. ఎలా చెప్పారు మీరు? పెళ్లి సంబంధాలు చూసే ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? కొంతమంది భలే చూస్తారండి, నాకు ఆ టాక్టిక్స్ లేదు టు బి ఆనెస్ట్. కానీ కొంతమంది పెళ్లి సంబంధాలు భలే చూస్తారు. ఓకే చెప్పండి. పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు బాగా స్థిరపడిన కుటుంబం అండి, అబ్బాయి బాగా స్థిరపడ్డాడండి, వాళ్ళ కుటుంబం అంతా బాగా స్థిరపడ్డారంటే దేన్ని బట్టి? ఒకప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు బాగా సంపాదించారు, ఉద్యోగం ఉంది. వెరీ గుడ్ అమ్మ, బాగా చెప్తుంది. ఉద్యోగం ఉంది, వెరీ గుడ్. ఒక ఉద్యోగం కాదు, ఇంట్లో 4 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా ఒకప్పుడు సైకిల్, డొక్ సైకిల్, ఇప్పుడు BMW కారు. ఒకప్పుడు సొంత ఇల్లు లేదు, ఇప్పుడు బంగ్లా వచ్చింది. వెరీ గుడ్. ఇంకా ఒకప్పుడు రోల్డ్ గోల్డ్ వేసుకునేది, ఇప్పుడు గోల్డ్ వేసుకుంది. ఇప్పుడు చాలా బాగా స్థిరపడని చెప్తాం. మరి ఆత్మీయంగా స్థిరపడడం అంటే ఏంటి? ఆత్మీయంగా స్థిరపడడం కూడా ఇదేనా? బంగారం సంపాదించుకోవడమో, బంగ్లా కట్టుకోవడమో, కారులో వెళ్ళడమో ఇదేనా? వెళ్ళకూడదని నేను అంటంలే, తప్పేమీ కాదు. కానీ అదే విశ్వాసంలో స్థిరపడినట్లు మనం అంచనా వేయకూడదు. హల్లెలూయా. విశ్వాసంలో స్థిరపడడం అంటే ఏంటంటే, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు కలిగిన, నిందలు కలిగిన, అవమానాలు కలిగిన దేవునిలో బలంగా ఉండడమే విశ్వాసం స్థిరంగా. హల్లెలూయా. ఆనాడు ఎందుకు సంఘాలు వృద్ధి చెందాయంటే, ఆనాడు సంఘాలు విశ్వాసంలో బలంగా ఉన్నవారు. కష్టాలు వచ్చిన నిలబడ్డారు. మీరు చెప్పండి, అప్పుడు కాలంలో శ్రమలు ఎక్కువ, ఇప్పుడు కాలం శ్రమలు ఎక్కువ? ఇప్పుడేమన్నా అసలు ఏం లేవు. ఇప్పుడు ఏదో చిన్న చిన్నవి, అక్కడికి వెళ్తే ప్యానెల్ చల్లియడం, సువార్త ప్రకటనకి వెళ్తే ప్యానెల్ చల్లియడం, లేకపోతే పత్రిక తీసుకుని మన ముఖం మీద కొడితే ఏమవుతుంది? కన్నం పడిపోద్దా? ఇవన్నీ చిన్న చిన్నవి. కొన్ని చోట్ల కొంచెం పెద్దవి అవుతున్నాయి. అప్పటి కాలంలో శ్రమలు చాలా భయంకరంగా ఉండేవి. యేసుక్రీస్తు నమ్మిన వారిని, క్రైస్తవులను తీసుకెళ్ళి ఒక స్టేడియంలోను తీసుకెళ్ళి ఆకలితో ఉన్న సింహాలను వదిలేవారు. ఆ సింహాలు క్రైస్తవులను వెంటబెట్టి పీక్కొని లాక్కొని అవయవాలు తీసేసి తినేవన్నమాట. ఆ స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ సంతోషించేవారు. అంటే క్రైస్తవులను అలాగే హింసించేవారు. స్టేడియం మధ్యలో ఒక రాట కట్టేసి చుట్టూ కట్టెలు పేర్చి తగలెట్టేసేవారు క్రైస్తవులు. ఆ వెలుగులో వారందరూ కేకలేసేవారు అనమాట. మీకు అర్థమవుతుందా? ఒక జంతు చర్మాన్ని ఒక సంచిలా కుట్టి ఆ సంచిలో క్రైస్తవులను పెట్టేసి కుట్టేసి ఎండలో పడేసేవారు. ఎలా ఉంటుంది? ఒక చర్మపు సంచిలో ఒక మనిషిని కుట్టేసి ఎండలో పడిస్తే ఏమవుతుంది? ఎండ పెరిగే కొలది లోపల శరీరం ఉడికిపోయి చచ్చిపోయేవాడు. బాగా నూనెతో నింపబడిన పెనంలో, లేకపోతే ఆ పాత్రలో, వేడి పాత్రలో పడేసేవాడు. మరి అపోస్తలులు అందరూ ఆల్మోస్ట్ అందరూ హతసాక్షులయ్యారు. ఎలా? పేతురైతే ఏకంగా తలకిందులుగా సిలువ వేయబడి పేతురు హతమార్చబడ్డాడు. ఇవి హింసలండి అప్పటి కాలంలో. 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనము. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు, ఆ కాలంలో సంఘానికి గొప్ప హింస కలిగింది. కానీ అటువంటి హింసల్లో కూడా వీరు బలంగా ఉన్నారు. హల్లెలూయా. స్థిరపడిన విశ్వాసులు అంటే ఎవరు? కష్టాల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టనివారు. హుదూద్ తుఫాన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 2012. వెరీ గుడ్. 2012లో హుదూద్ తుఫాన్ వచ్చింది. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చాలా చెట్లు పడిపోయాయి, కానీ కొన్ని చెట్లు పడలేదు. ఎందుకు?
లోపల వేరు బలంగా ఉంది. శోధనలు వచ్చిన, కష్టాలు వచ్చిన, నిందలు కలిగిన, వ్యాధులు కలిగిన, బలహీనతలు కలిగిన ఎవరైతే ప్రభువుని విడిచిపెట్టకుండా వెంబడిస్తారో వారే బలమైన స్థిరమైన విశ్వాసులు. హల్లెలూయా. ఆనాటి కాలంలో సంఘాలు వృద్ధి చెందడానికి కారణము విశ్వాసులందరూ దేవునిలో బలం. ఈరోజు జ్వరం వస్తే గుడి మానేసిన వాళ్ళు, ఏదైనా నష్టం పోతే గుడి మానేసిన వాళ్ళు, ఒక ఉద్యోగం పోతే గుడి మానేసిన వాళ్ళు. మన విశ్వాసం ఎలాగుంటుందంటే, కోడిపిల్ల చచ్చిపోతే ఆ రోజు ఆదివారం రాం. ఏం చచ్చిపోతే ఏమ్మా రాలేదని అయ్యగారు అడుగుతారు. పాస్టర్ గారు అండి, ఎంత బాగా పెంచుకున్నానండి, కోడిపిల్ల చచ్చిపోతే గుడికి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడేగా నిజంగా ఉంటే నా కోడిపిల్ల చచ్చిపోవడం ఏంటి అని అన్నారు. ఉన్నారా? ఉంటారు. నీ కోడిపిల్లకి దేవునికి ఏ సంబంధం? నీ కోడిపిల్ల చచ్చిపోతుందా? ప్రపంచంలో చాలా కోడిపిల్లలు కాదు, కోళ్ళు చచ్చిపోవడం కాదు, మనమే చంపుకొని తినేస్తున్నాం. అవునా కాదా? నీ కోడిపిల్లకి దేవునికి ఏం లేదు. మనం ఏంటంటే ముడిపెట్టేస్తాం అనమాట. నా కోడిపిల్ల చచ్చిపోయింది కాబట్టి పాస్టర్ నేను చర్చికి రానండి. నీ కోడిపిల్ల మండిపోనుకో అంటారు లేదా? కోడిపిల్ల దానికి ముడి. జ్వరం వస్తే గుడి మానేస్తున్నారు, ఉద్యోగం పోతే పాస్టర్ నేను రానండి. యోబు ఒకే రోజు 7 కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు ఒకే రోజు చచ్చిపోయారండి. అప్పటి కాల విశ్వాసులు వాళ్ళు కదా. కొడుకులు, కోడిపిల్ల కాదు, కొడుకులు, కూతుళ్ళు, కొగలు కాదు, ఒకే రోజు. ఒకసారి ఆలోచన చేయండి. ఒకే రోజు తన కడుపును పెట్టిన 10 మంది పిల్లలు చచ్చిపోతే ఎలా ఉంటుంది? ఆరోగ్యం అంతా కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, పశువులు కోల్పోయాడు. తన ఆ శరీరము నన్నెత్తి మొదలు అరికాలు వరకు ఆ బాధాకరమైన ఆ పరిస్థితి ఉంటే, గోళ్ళు లేక అరిగిపోయి చెల్ల పెంకు తీసుకుని ఆ శరీరం అంతా గోక్కొని సేదతీరే చాలా భయంకరమైన దేన పరిస్థితిలో ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అన్యాయము చేశాడని చెప్పలేదు. ఒకసారి ఆలోచన, మనం ఆ పరిస్థితిలో ఉంటే. మీకు తెలుసా, కరోనా కాలంలో అమ్మ చనిపోయిందని, నాన్న చనిపోయాడని, అన్నయ్య చనిపోయాడని, భార్య చనిపోయిందని, భర్త చనిపోయాడని, పిల్లలు చనిపోయారని దేవుణ్ణి విడిచిపెట్టిన వారు చాలామంది ఉన్నారు. నేనేమంటానంటే వారి విశ్వాసం ఎలాగ లేదు? బలంగా, స్థిరంగా లేదు. ఆనాటి కాలంలో హింసలు కలిగిన వారి విశ్వాసం అందు స్థిరంగా ఉన్నారు కనుక సంఘము నానాటికి క్షేమాభివృద్ధి చెంది. కొంచెం మనం ముందుకు వెళ్దాం. అపొస్తలుల 2వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. నేను త్వరగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాం. సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు అక్కడ మరికొన్ని విషయాలు మనం అక్కడ చూస్తాం. 41వ వచనం. కాబట్టి ఒక నిమిషం అది చదవడానికి ముందు, ఇప్పుడు మన ఆరోగ్యాలన్నీ పోతున్నాయి. ఎందుకు? అయ్యగారు ఉన్నారు, లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది తలపడిన ఆయన ఉన్నారు, లేకపోతే ఆయన ఉన్నారు. ఒక 30-40 సంవత్సరాల క్రితం మనుషులు ఎలాగ ఉండేవారండి? గట్టిగా ఉండేవారు. అంటే ఐరన్తో చేయబడ్డారా? ఇనుముతో గట్టిగా బలంగా ఉండేవారు. ఇప్పుడు అందరూ బాయిలర్ కోడే కదా, ప్రతిదానికి నీరసం, ఏ పని చేయలేవు. అప్పుడు జస్ట్ అంబలా ఏదో మొత్తం తినేసి వెళ్ళిపోయి పని అంతా చేసి వచ్చి బలం. ఓకే. ఇప్పుడు అందరూ ఎందుకు? ఆహార పదార్థాలు కల్తీ అయిపోయాయి కదా, మెడిసిన్స్ కల్తీ అయిపోయాయి, చివరికి తాగే నీళ్ళు, తాగే పాలు కూడా కల్తీ అయిపోయాయి. ఇప్పుడు ఏమంటున్నారు? మీరు ఆ బియ్యం తినొద్దు. ఏ బియ్యం తినాలి? ఉప్పుడు బియ్యం, దంపుడు బియ్యం, ఉప్పుడు బియ్యం, దప్పుడు బియ్యం, ఉప్పుడు బియ్యం, కొర్రలు, తర్వాత అవిసి గింజలు, తర్వాత బ్రౌన్ రైస్, తర్వాత మీకే బాగా తెలుసమ్మా గుమ్మడి గింజలు, జొన్నలు, కొర్రలు, ఇవన్నీ తినని చెప్తున్నారు. సోళ్ళు, ఆవిడ చూస్తుంది, అది మర్చిపోతానేమో, చూస్తుంది చెప్తా, నేను మర్చిపోతాను. ఓకే. అవన్నీ ఇప్పుడు ఏమంటున్నారు? అప్పటి కాలంలో బలంగా ఉండేవారు, అంచేత మనం మరలా ఇవన్నీ మానేసి అవి తిందాము అని అంటున్నారు. అంతేనా?
చాలా వీడియోలు వస్తున్నాయి. మీరు ఇవెందుకు కదా తింటారు, ఆ ఆయిల్ మానేయండి, ఇది గానుగ నూనె తినండి, లేకపోతే అది తినండి, ఇది తినండి అని చెప్తా ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అలాగే అప్పటి సంఘానికి ఎప్పటి సంఘాలకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఆనాటి సంఘాలు విశ్వాసములో స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళంత స్థిరంగా ఉండి అంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటో మనం కనుక్కొని ప్రతి సంఘం అలాగా తయారు కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే అది ఆది సంఘం, అది మొట్టమొదట స్థాపించబడిన సంఘం, అది ఒరిజినల్ ఫస్ట్ సంఘం. ఆ సంఘం ఎలాగుందో మనం చూసుకుంటే మన సంఘం అలా ఉండడానికి మనం ఇది మరలా చెప్తున్నా, అది కేవలం సేవకులు మాత్రమే కాదు, శరీరములో ఉన్న మనందరి బాధ్యత. 41వ వచనం, ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి నెంబర్ 1 కారణము. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. నెంబర్ 1, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు ఎటువంటి వారు అని అంటే మీరు చెప్పండి. ఆ సంఘములో ఉన్న వారందరూ కూడా మారు మనస్సు పొందిన వారు. మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందినవారు, వారి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగినవారు. కంప్లీట్ చేంజ్. మీకు ఒక ప్రశ్న, పేతురు గారు సువార్త చెప్తున్నప్పుడు ఆ 3,000 మందే విన్నారా, అనేక మంది విన్నారా? వెరీ గుడ్. అనేక మందిలో 3,000 మంది అక్కడ చూస్తే 37వ వచనంలో వారి హృదయములో నొచ్చుకొని కింద ఫుట్ నోట్లో ఏముందమ్మా? మొదటి కింద ఒక చిన్న నెంబర్ 1 ఉంటా చూడండి, పొడువబడి. హల్లెలూయా. వాక్యము వారి హృదయములలో పొడిచింది. పొడ్డమంటే ఏంటి? పాపములు ఏంటో చెప్పింది. అప్పుడు వారు హృదయం నొచ్చుకుంది. గమనించి కొన్నిసార్లు సేవకులు వాక్యం చెప్తే ఎప్పుడైనా నొచ్చుకుందా హృదయంలో? బాధపడ్డారా? ఇప్పుడు బాధపడ్డారా? నవ్వారా? బా దిగిపోయింది కొనపం. అబ్బా పాస్టర్ గారు నన్నే గుచ్చేశారు అని ఇప్పుడు అనిపించిందా? హలో, అనిపించింది లేదా? అమ్మా నవ్వుతున్నారంటే ఎక్కడో తేడా ఉందన్నమాట. అంటే అనిపించి ఉంటుంది, అంతేనా? మీకు తెలుసా? అది అనిపిస్తుందంటే దేవుని వాక్యము పనిచేస్తుంది. హల్లెలూయా. అని వ్యవసాయకులు చెప్పినప్పుడు ఫీల్ అయిపోకూడదు. తండ్రి కాబట్టి మన మేలు కొరకు చెప్తారు. తండ్రి అన్నాడు ఫీల్ అయిపోయాడు, ఇల్లు వెళ్ళిపోతే అల్లాడిలాగా ఉంటుంది. ఎవడు? లోకాసోత్ 15 అధ్యాయంలాగా ఉంటుంది. తండ్రి చెప్పింది ఎప్పుడు కూడా మనకు మంచిది. పొడవబడి వారి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడంటారు. అయ్యలారా మేము ఏం చెయ్యాలి అంటే పేతురు అంటాడు, పాప క్షమాపణ నిమిత్తము మీరు మారు మనసు పొందండి, బాప్తిస్మము పొందండి. ఓకే. నెంబర్ 1, ఆ సంఘము క్షమాభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే, ఆ సంఘములు క్షమాభివృద్ధి చెందడానికి దినదినము అభివృద్ధి చెంద కారణం ఏంటంటే, ఆ సంఘములో అందరూ మారు మనస్సు అనుభవము కలిగిన వారు. హల్లెలూయా. మా తల్లిదండ్రులు క్రిస్టియన్స్ కాబట్టి నేను క్రిస్టియనే అలా కాదు. మారు మనస్సు, దేవుని వైపు తిరిగిన జీవితం, పాపాలు విడిచిపెట్టిన కొత్త జీవితం. పాత జీవితానికి కొత్త జీవితానికి మధ్య తప్పనిసరిగా ఏముండాలి? తేడా ఉండాలి. అది మారు మనసు అంటే. ఉదాహరణకి సమరయ స్త్రీ మారు మనసు పొందినప్పుడు ఆ వ్యభిచారం అనే పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టింది. మాంత్రిక విద్య అభ్యసించేవారు 19వ అధ్యాయంలో మనం అదంతా వద్దులేండి, 19వ అధ్యాయం చూస్తాము. మాంత్రిక విద్య అభ్యసించేవారు వారు ఏం చేశారు? ఆ పుస్తకాలన్నీ తీసుకొచ్చి తగలబెట్టేశారు. ఇదేంటి? మారు మనస్సు అంటే పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టారు. అప్పుడే మన ప్రభావం చేయగలం చుట్టుపక్కల జనాలకి. మన జీవితంలో మార్పు చూడకుండా అనేక మంది ప్రభువుని నమ్ముకోరు. మీకు అర్థమవుతుందా? ఉదాహరణకి మీ ఊర్లోకి వెళ్ళి యేసు ప్రభు చాలా ప్రేమ కలిగిన వాడు అండి అని మీరు చెప్తున్నారు అనుకోండి, ముందు ఆ ప్రేమ మీలో కనబడాలి. యేసు ప్రభు నమ్ముకోండి మీకు శాంతి కలుగుతుందని చెప్తున్నాం అనుకోండి, ఆ శాంతి సమాధానము మీలో మీ ఇంట్లో రోజు కనబడాలి. ఇంట్లో తగులు పెట్టుకొని కయ్యాలు పెట్టుకొని యేసు ప్రభు నమ్ముకోండి చాలా బాగుంటుందంటే వాళ్ళు అంటారు, బా మీ ఇంట్లో ఎలా బాగుందో రోజు మేము చూస్తున్నామండి అంటారు. ఈరోజు
సువార్త వ్యాప్తి చెందకపోవడానికి కారణము దేవుని పిల్లలకు మంచి సాక్ష్యము లేక మారు మనస్సు, పాత జీవితానికి పూర్తిగా స్వస్తి చెప్పి. మీకు అందరికి ఒక ఉదాహరణ చెప్తాను. రోజు కొంతమంది ఒక బట్టలు 2 రోజులు వేసుకుంటారు, కొంతమంది 3 రోజులు వేసుకుంటారు, కొంతమంది రోజుకి ఒక డ్రెస్ వేసుకుంటారు. పోనీ వాళ్ళ ఇష్టం, మనం ఏం కాదనొద్దు, ఓకే. కానీ ఇంకొక డ్రెస్ వేసుకోవడానికి ముందు ఏం చేస్తాం? మాసిపోయిన పాత బట్టలు తీసేసి అప్పుడు కొత్త బట్టలు వేసుకుంటాం, అంతేనా? మారు మనసు కూడా అంతే. పాత జీవితం విడిచిపెట్టి కొత్త జీవితం, గొంగళ పురుగు జీవితం పోయి సీతాకోక చిలుకగా మారడం. హల్లెలూయా. అటువంటి వారు సంఘములో ఉంటే వారు అనేక మందిని ప్రభు యొద్దకు నడిపిస్తారు. హల్లెలూయా. ఈ సమరయ స్త్రీ ఇంతకుముందు చెప్పిందో లేదో మనకు తెలియదు, కానీ ఆమె మారు మనసు పొందిన తర్వాత ఊరు వెళ్ళిందండి. సమరయ పట్టణానికి వెళ్ళి చెప్తుంది, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాన్ని మీరు చూద్దురు కానీ రండి అంటే ఊరంతా వచ్చారు. హల్లెలూయా. కారణము ఆమె మార్పు పొందిన జీవితం. ఆ రోజు దెయ్యములతో పట్టబడి తను తాను గాయపరుచుకుంటూ కేకలు వేసుకుంటూ ఒంటి మీద బట్టలు ఉంచుకోకుండా తన కుటుంబానికి ఎంతో ఇబ్బందికరంగా వేదనకరంగా ఉండేవాడు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత తన జీవితం అంతా మారిపోయింది. అక్కడ రాయబడింది, ఒకరోజు అతడు చూస్తే యేసు ప్రభు పాదాల దగ్గర చక్కగా బట్టలు కట్టుకొని కూర్చున్నాడంట. హల్లెలూయా. ఒక పిచ్చి కుక్క మామూలు మంచి కుక్క అయిపోతే ఎలాగుంటుందో, ఎంతమంది అలాగే ఉండేవాడు. పిచ్చి పిచ్చి కేకలు వేసుకునేవాడు కదా, తన్ను తాను గాయపరుచుకునేవాడు. ఇప్పుడు నెమ్మది అయిపోయి సాధువుగా అయిపోయి ప్రభు దగ్గర కూర్చున్నాడు. హల్లెలూయా. అతన్ని చూసి అతను చెప్పిన మాటలు బట్టి దెక్కపొలి అని అంటాం, మీరు చదువుకోండి. దెక్కపొలి, గ్రీకులో డెకాపొలి అంట, డెకాపోలిస్ అంట. డెకా అనగా 10 పట్టణాల్లో అతని జీవితం చూసి ప్రభు నమ్ముకున్నారు. హల్లెలూయా. సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ముందు మన జీవితం, మన గుణం, మన పవిత్రత, మన మంచితనం, మన మంచి సాక్ష్యం అది అనేక మంది ప్రజలకు ఆహ్వానిస్తుంది. ఈరోజు నువ్వు సువార్త ప్రకటించాలనుకున్నా ముందు నీ జీవితం చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నా చేతిలో బందర్ లడ్డు ఉంది, బ్రహ్మాండమైన లడ్డు, మీకు ఇస్తాను అన్నాను. ఓకే, ఎంతమంది కావాలి లడ్డు? ఇప్పుడు వద్దులేండి, ఉపవాసాలు ఉన్నట్టుకున్నారు. మళ్ళీ లడ్డు అన్నారండి, మళ్ళీ ఉపవాసం ఎగిరిపోదు. మామూలు ఉపవాసం లేని లడ్డు ఎంతమంది కావాలి? అందరి సంగతి మనకి ఎందుకు, మీకు కావాలి వద్దో చెప్పండి, అది చెప్పండి. ఎంతమంది కావాలండి? ఎంతమంది? ఓకే, ఎవరికి కావాలి? ఓకే, కావాలి. సో నేను మీకు ఇవ్వడానికి వచ్చాను. వచ్చేటప్పటికి నా చేయి చూస్తే నా చేతి నిండా గజ్జి కురుపులు, ఆ రసిక ఆరుతుంది, చేతిలో ఏముంది? ఇప్పుడు కావాలా? లడ్డు కావాలా నాయన అన్నా కూడా ఆవిడకి వద్దు. అర్థమవుతుందా? ఎందుకు? లడ్డు మంచిదే కానీ నా చేయి మంచిది కాదు. సువార్త మంచిదే కానీ నా బతుకు బాగోలేదు. అందుకే సువార్త చాలామందికి వెళ్ళడం లేదు. ఎంతమందికి అర్థమైంది? మనం చెప్పే మాటల కన్నా మన జీవితం గట్టిగా మాట్లాడతారు. అర్థమైన వారు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. సో ఆది కాలములో విశ్వాసులు నిజంగా మారు మనసు పొంది పాతాళవాడు. ప్రభు నమ్మిన తర్వాత తాకూడదండి. ప్రభు నమ్మిన తర్వాత తిట్టుబోతులుగా, తాగుబోతులుగా, తిరిగిబోతులుగా ఉంటారు. ఎందుకంటే మనలో మార్పు చూస్తేనే ప్రజలు ఆయనకు వస్తారు. ఒక బట్టతలను ఆయన ఊరు తిరిగి ఈ నూనె రాసుకొని జుట్టు వస్తుంది, నూనె రాసుకొని జుట్టు వస్తుంది, నూనె ఆయన తిరిగితే కొంటారు ఎవడైనా? అమ్మా ఏమన్నారమ్మా? ఓహో అలాగా, బాటిల్తో కొట్టేస్తారేమో అనుకున్నాను. ఓకే, ఆ కొట్టినా కొడతారు కూడా. బాబు వెళ్ళి ముందు నువ్వు రాసుకొని జుట్టు వచ్చిన తర్వాత అప్పుడు కనబడు, నువ్వు ఎన్ని బాటిల్ అమ్మితే అన్ని బాటిళ్ళు. అవునా కాదా? యేసుప్రభు ప్రేమ కలిగిన వాడు అన్నప్పుడు, యేసుప్రభు సమాధానం ఇచ్చేవాడు అన్నప్పుడు, యేసుప్రభు పరిశుద్ధుడు అని చెప్తున్నప్పుడు ఆ పరిశుద్ధత, ప్రేమ, సమాధానం, మంచితనం మనలో కనబడాలి. కొంత ముఖాలు చాలా చిరాకుగా ఉండి యేసుప్రభు నమ్మకండి మీకు చాలా సంతోషంగా ఉంటుంది అంటే నమ్ముకుంటాడా? ఆ ముఖంలో ముందు ఏం చూడాలి వాళ్ళు? నువ్వు ప్రభు నమ్ముకోవడం వల్ల నువ్వు ఎంత ప్రశాంతంగా ఉన్నావో మీ ఇంట్లో వారు చూడాలా. యేసుప్రభు నమ్ముకుని నీ కుటుంబం ఎంత బాగుంది, ఎంత ఆప్యాయంగా ఉంది, ఎంత సంతోషంగా ఉంది.
నాకు కూడా ఆ యేసు ప్రభు కావాలి. హల్లెలూయా అని పెడదాం. నెంబర్ 1. రెండవది 42 వచనం. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్న. రెండవదిగా సంఘానికి వారు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఏదైనా సంఘమే ఫస్ట్. ఎడతెక్క అంటే డివోటెడ్ అని అంటే ఇంగ్లీష్లో డివోటెడ్ అంటే అంకితం. వారి జీవితాలు సంఘానికి ఏమైపోయాట? అంకితం అయిపోయి. అంటే వారి జీవితంలో ఏది చేసినా సంఘమే దృష్టిలో పెట్టుకుని చేసేవారు. చివరికి ఒకరికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఓకే ఈ ఉద్యోగం నేను చేస్తే ఆ సంఘానికి ఏం ఉపయోగం అని ఆలోచించేవారు అనమాట. ఓకే ఈ ఉద్యోగం చేస్తే నాకు శాలరీ వస్తుంది, ఆ శాలరీ ద్వారా సంఘానికి నేను ఏదో చెయ్యాలి, దేవుని స్తోత్రం కలుగునగా. నాకు ప్రమోషన్ వస్తుంది, ఆ ప్రమోషన్ ద్వారా సంఘానికి ఏదో నేను చెయ్యాలి. నేను పెళ్లి చేసుకోవాలి, దానికి కూడా సంఘానికి మూడే. ఎందుకు? ఇంతకుముందు ఒక్కటినే వెళ్ళేవాడిని, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇద్దరము వెళతాం. హల్లెలూయా. అంటే వారు ఏమి చేసినా సంఘముతో వారు. మీరు ఒక్క మాట యథార్థంగా అందరూ చెప్పాల్సింది, సంఘము గురించి మనకు ప్రతిరోజు జ్ఞాపకం వస్తుందా? కొంతమందికి శనివారం రాత్రి జ్ఞాపకం వస్తుంది, కొంతమందికి ఆదివారం ఉదయమే ఈరోజు ఆదివారం కదా మర్చిపోతారు. మరి ఇంకేమి మర్చిపోరు, మాత్రం మర్చిపోతారు కదా. కానీ వీరు అలా కాదు, సంఘమే వారి జీవితం. చెప్పండి, సంఘమే వారి జీవితం అన్నట్టు వారు బతికారు. అంటే బోధ కోసం, సహవాసం కోసం, రొట్టె విరవడం కోసం, ప్రార్థన చేయడం కోసం వారు తమ సమయాన్ని ఇచ్చారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అప్పుడప్పుడు భోజనాలు అవుతాయి, పెళ్లి భోజనాలు, ఎన్ని భోజనాలు. ఓకే, భోజనాలు అయినప్పుడు సాధారణ ఒక ఇస్త్రాకు వేసి, ఇస్త్రాకులు ఏమేమి వేస్తారు? స్వీటు, అరటిపళ్ళు, బొబ్బట్లు, మీరు బాగా చెప్తున్నారమ్మా, బూర్లు, గారెలు, పచ్చడి, అప్పడం, ఇంకేం వేస్తా? అంతేనా అమ్మ? అది లేకపోతే బిర్యానీ, చికెను, అవన్నీ వేస్తారు. ఓకే, ఏది ఇంపార్టెంట్ అందులో? ఏది మిగతావన్నీ వేసినా మధ్యలో అన్నం వేయకపోతే తగులైపోవు, అంతే కదా. ఇదేట్రా ఇవన్నీ ఏంటి, ఇవి ఎవడుతుంటాడే కదా. అవన్నీ దేని కొరకు? అన్నం కొరకు. అంతేనా? మీకు అర్థమవుతుందా? మధ్యలో పచ్చడే. కొంతమందికి సంఘం పచ్చడి లాంటిది. అంటే అప్పుడప్పుడే గుర్తుకొస్తుంది. బర్త్డే అప్పుడు అయ్యగారు అయ్యగారు ఎక్కడ ఉంటారు? బర్త్డే. కొంతమందికి మ్యారేజ్ డే, కొంతమందికి ఇల్లు కట్టినప్పుడు పచ్చడి అనమాట. పచ్చడి అప్పుడప్పుడు కదా తినడం మధ్యలో. అలా కొంతమందికి సంఘం పచ్చడి ఎప్పుడు గుర్తుకు రాకపోయినా ఒకరోజు మాత్రం గుర్తుకు రావాల్సిందే. ఎప్పుడు? చనిపోయినప్పుడు. ఎందుకు? మరి ఎవరో ఒకరు పాతెట్టాలి కదా, అప్పుడు ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అందుకే అంటాను నేను, మనం చచ్చిపోయేంత అంతవరకు ఒక సంఘములో కట్టుబడి, ఆ సేవకులు కట్టుబడి మనము ఉండాలి. ఓకే, ఏం చెప్పాను? వీరు మాత్రం సంఘానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. 3వదిగా 43 అప్పుడు ప్రతి వానికి భయము కలిగిన మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. 3వది ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఇతరులకు క్రైస్తవులు చూస్తే భయమట. ఎందుకు భయము? ఉదాహరణకి 2 తాగుబోతులు ఉన్నారు అనుకోండి, అందులో తాగుబోతు మంచిపోతు అయిపోయాడు అంటే రక్షణ పొందాడు, మంచోడికి అయిపోయాడు అనుకోండి అమ్మా. తాగుబోతు ఇంతకు ముందులాగా వీడి మీద చేయడానికి కూడా ఏం చేస్తాడు? భయపడదు. అమ్మవాడు మారిపోయాడు రా అన్ని మనం ఇంకేమంటే వాడు దేవుని బిడ్డరా అని మనం ఏమి అనకూడదు అంట. దేని బట్టి? వారి సాక్ష్యం. హల్లెలూయా. ప్రపంచం దేనికి భయపడకపోయినా మన మంచి సాక్ష్యానికి భయపడుతుంది. హల్లెలూయా. అర్థమైందా? మంచి సాక్ష్యం, మంచి జీవితం. అంచేత వారు ప్రతి వానికి భయం కలిగి. 44 వచనం, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినది అంత సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులు నమ్మి అందరికి వారి వారి అక్కర కొలది. 3వది సంఘం. 4వది ఎందుకు సంఘం అభివృద్ధి చెందంటే ఆ సంఘం అంతా కూడా కలిసికట్టుగా ఉండేవారు. అక్కడ ఏమన్నాడు? ఎవరికైనా సంఘములో అక్కరొస్తే వారి చరస్థిర ఆస్తులు అమ్మేసి ఇచ్చేసేవారంట. మీరు చెప్పండి, సాధారణంగా ఎవరికి మనము
ఆస్తిని అమ్మి కూడా ఇచ్చేస్తాం. ఉదాహరణకి ఉదయాన్నే మీ ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు 20,000 కావాలని అడిగాడు. అంతలోనే మీ చెల్లో మీ తమ్ముడు ఫోన్ చేసి నాకు 20,000 కావాలని అడిగారు. మీకు ఎవరికి ఇస్తారు మీరు? వెరీ గుడ్. చెల్లికి అన్నయ్యకి ఇస్తాం, ఫ్రెండ్కి ఏదో చెప్తాం మొత్తం మీద. కానీ చెల్లికి ప్రాధాన్యత. ఎందుకు? ఆమె నీ రక్త సంబంధం. వీరు సంఘములో ఎవరికైనా అక్కరొస్తే వారు ఆస్తులు అమ్మేసి కూడా ఇచ్చేస్తున్నారంటే వాళ్ళ దృష్టిలో సంఘములో ఉన్న వాళ్ళు ఎవరు? రక్త సంబంధులు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెలు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? సంఘము ఒక కుటుంబం. అనేక కుటుంబాలు కలిస్తేనే సంఘమైనది. కుటుంబాలు బలంగా ఉంటే సంఘము బలంగా ఉంటుంది. స్తంభములో ఇటుకలన్నీ బలంగా ఉంటే స్తంభం బలంగా ఉంటుంది. సంఘములో కుటుంబాలన్నీ బలంగా ఉంటే సంఘం బలంగా ఉంటుంది. సంఘము ఒక పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభు నమ్మినందుకు మీ కుటుంబం ఎవరైనా మిమ్మల్ని విడిచిపెట్టారు అనుకోండి, బాధపడాల్సిన అవసరం లే. దానికంటే పెద్ద కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. దానికంటే మీకు ఎక్కువ ప్రేమ చూపే కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుని ఏర్పాటు అది. దేవుని స్తోత్రం కలుగునగా. ప్రభు అన్నాడు కదా, నా నిమిత్తం ఎవరినైనా మీరు కుమార్తెని అన్నదమ్ములు ఎవరిని కోల్పోతే 100 ఫలం అన్నదమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? సంఘం. అంటే సంఘం ఒక కుటుంబము లాగా ఉండేది. అందుకే దీని గురించి ఎంత ఫస్ట్లోనే చెప్పాను. సంతోషించేవారితో ఏడ్చేవారితో ఆ కుటుంబ వాతావరణం ఆ సంఘములో ఉండేది. కలిసి భోజనం చేసేవారు. తర్వాత వారు ఏక మనస్కులై, వారి మధ్య ఏమున్నది? ఏక మనస్సు ఉన్నది. ప్రతి దేవులను తప్పక కూడుకొని, లేకపోతే వారానికి ఒకసారి కాదు, ప్రతిరోజు కూడుకునేవారు. ఇంటింటా రొట్టె విరిచేవారు, అనగా భోజనం చేసేవారు, దేవుని స్తుతించేవారు, ప్రజలందరి వలన దయ పొందినవారు. ఫియర్ అండ్ ఫేవర్. ప్రజల దయ వారి మీద ఉన్నది. 47వ వచనములో ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొంచుండు. చాలా సంఘాల్లో చాలా గొడవలు ఎక్కడంటే భోజనాల దగ్గరే. అండ్ మీ సంఘంలో ఎలా ఉంటుంది? చాలా సంఘాలు ఇదే బాధ. 3 రోజులు ఉపవాస కోటాలు, 3వ రోజున భోజనాలు కోవటము, 3 రోజుల్లో వచ్చిన ఉపవాస ఉద్యోగము, 3వ రోజు భోజనాలతో. ఫాస్ట్గా నేను రానండి, నేను 10,000 ఇచ్చాను, నాకు ఒక్క మొక్క కూడా వేయలేదు. ఏ మొక్క లేకపోతే చచ్చిపోతామా? చక్కగా ఒక 250 రూపాయలు పెట్టి ఇంట్లో కేజీ కోరుకొని తినరాదు. నువ్వు 10,000 ఇచ్చినంత మాత్రం 10 మొక్కలు వేసేయాలా నీకు? పాస్టర్ కనీసం సాంబార్లో ఒక మొక్క కూడా వేయలేదు. మన కంప్లైంట్లు అవి. కానీ వాళ్ళు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము. కుటుంబంలో ఎలాగుంటుంది? నాకు లేకపోయినా పర్లేదు. అమ్మ ఏమంటుంది? మీరు తినండి. అక్క ఏమంటుంది? నువ్వు తిను. అంటే నిజం మంచి అక్క అయితే, చెడ్డ అక్క అయితే ముందు తీసుకుని తినేద్ది. సంఘంలో మంచి అన్నదమ్ములు, మంచి అక్క చెల్లెల్లాగా ఉండాలా కదా, ముందు తీసుకుని మొక్క పట్టుకుని పారిపోకూడదు. నేను అనుకుంటున్నా ఆ సంఘం కుటుంబంలాగా ఒకరికొకరు తినిపించుకునేవారేమో. హల్లెలూయా. కుటుంబం. సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే కుటుంబం. సంఘం అంటే ఆదివారం కాదు, సంఘం అంటే కుటుంబము. ప్రతిరోజు కలిసి జ్ఞాపకం ఉంచుకొని దాని గురించి ఆలోచన చేసేది. హల్లెలూయా. అంత ఆనందం ఉండేదండి సంఘంలో. కొన్ని సంఘాలకు వెళ్తూ ఉంటాను, సమాధుల దొడ్డుకి వెళ్ళినట్టుగా ఉంటారు. సమాధుల దొడ్డులో ఎలాగుంటుంది? సమాధుల దొడ్డు ఎలాగుంటుంది? కాముగా. ఆ పాటలు అలాగే ఉంటాయి, ఆ మాటలు అలాగే ఉంటాయి. వాళ్ళు కూర్చోవడం వాళ్ళు చాలా నెమ్మదిగా కూర్చుని, నెమ్మదిగా లేచి, నెమ్మదిగా మాటలు. అందులో సగం నిద్రైపోతుంటారు. సంఘం అంటే దెర్ ఈజ్ ఫన్. సంఘములో సంతోషం ఉండాలి, సంఘములో ఆనందం. నేను నా సంఘానికి వెళ్ళిపోవాలని ఆరాటము. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా ఊరికి వెళ్ళారనుకోండి, ఊరికి వెళ్తే ఎంత ఆరాటం ఉంటుంది, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇల్లు ఎలాగుంటే, ఇల్లు నరకంలాగుంటే రాబుద్ది అవ్వదు. ఇల్లు పరలోకంలాగుంటే ఎక్కడ తిరిగినా కానీ ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఆత్రుత. అలాగే సంఘం పట్ల మనకు ఆత్రుత ఉండాలి. ఎందుకు? ఇది దేవుని ఇల్లు. హల్లెలూయా. దేవుని కుటుంబం. ఇంకొక స్తోత్రం చెప్తా. 47వ వచనం. అంచేత ఇలాగూ వీరు ఉన్నారు కనుక మరియు ప్రభువు ఆపలమ్మ అక్కడ. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో.
ఇలాగ సంఘం ఉంది కనుక ఆ సంఘంలో రోజు రోజుకి అనేక మంది వచ్చి చేరిపోయేవారంట. దేవుని స్తోత్రం కలుగును. అలాగే 120, 3000, 5000, ఇక లెక్కలేనంత. ఎందుకు? సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో అలాగ ఆ సంఘము ఉంది గనుక సంఘము నానాటికి క్షేమాభివృద్ధి చెందింది. అయితే అక్కడ అంటాడు అనుదినము రోజు కొత్త రక్షణ పొందేవారు. దేవుని స్తోత్రం కలుగునుగా. కారణం ఏంటంటే చూడండి 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములో సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్పందరూ యూదయ సమర దేశముల యందు చెదిరిపోయిన. 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. హల్లెలూయా అంటాడు. ఆనాటి కాలం యెరూషలేములో గొప్ప హింస కలిగింది. హింస కలిగిన యెరూషలేములో అపోస్తులు ఉండిపోయారు, విశ్వాసులు చెదిరిపోయారు. చెదిరిపోయారంటే వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయారు. గమనించాలి, వారు వేరు ప్రాంతాలకు చెదిరిపోయారు కానీ వారు లోపల ఉన్న విశ్వాసం చెదిరిపోలేదు. హల్లెలూయా. వారు ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళారు. అందులో ఫిలిప్పీ ఏకంగా సమరయ పట్టణానికి వెళ్ళి ఒక ఐతోపియుడైన నపుంసకుడైన మంత్రికి సువార్త చెప్పాడు. అంటే మీకు ఏమర్థమవుతుంది? సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అని అంటే సంఘములో ఉన్న వారందరూ సువార్త ప్రకటించాలి. అప్పుడు చాలాసార్లు సంఘం వృద్ధి చెందాలని ప్రార్థన చేస్తాం. గమనించండి, ప్రార్థన వలన సంఘము అభివృద్ధి చెందదు. ఇదేంటండి ఇలాగ అన్నారు మీరు అనికండి. ప్రార్థన వల్ల అభివృద్ధి చెందుతుంది, కానీ ఎంత ప్రార్థన చేసినా నీవు సువార్త ప్రకటించకపోతే సంఘము క్షేమాభివృద్ధి చెందదు. ప్రార్థన ఎందుకు మరి? ప్రకటించడానికి శక్తి కొరకు. ఓకే, మీకు ఒక ఉదాహరణ. 1:8 అన్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? శక్తి పొందుతారు. ఈ శక్తితో ఏం చేస్తారు? యెరూషలేము మొదలుకొని బూదిగంతల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. శక్తి ఎందుకు? సువార్త ప్రకటించి అనేక మంది తీసుకురావడం కోసం, ధైర్యం కోసం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అందుకు చేయాలి. మీరు ఉదయం భోజనం చేస్తారు, టిఫిన్ చేస్తారు, ఎందుకు? మధ్యాహ్నం భోజనం చేస్తారు, ఎందుకు? సాయంకాలం స్నాక్స్ తింటారు, ఎందుకు? శక్తి కావాలి. మళ్ళీ రాత్రి తింటారు. కొంతమంది అర్ధరాత్రి కూడా ఎక్స్పెక్ట్ తినేస్తారు. అమ్మో కాదు, ఉన్నారు అలాంటి అర్ధరాత్రి మొత్తం 5 పూటలు. ఓకే, ఎందుకు తింటున్నారు? శక్తి అవసరం. శక్తి దేనికి? అది సంగతే. వెరీ గుడ్ అమ్మా. శక్తి దేనికి? ఉదయం తినేసి కూర్చోవడం, మధ్యాహ్నం తినేసి పడుకుపోవడం, మళ్ళీ సాయంకాలం తీసి పడుకుపోవడం. ఎందుకు తినడం? శక్తి వస్తుంది కానీ శక్తి ఏమవ్వట్లేదు, వినియోగించడంలే. మనం ఏం చేస్తామంటే మందిరంలో కూర్చొని ప్రభు శక్తితో నింపు నాయన, పరిశుద్ధాత్మ నింపు ప్రభు, నింపు 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 అంటే ప్రభు ఏమంటున్నాడు? ప్రభు ఏం చేస్తున్నాడు? నింపుతున్నాడు. మరి ఆ శక్తి ఏం చేస్తున్నాం మనం? అక్కడ ఏం చేశారు వాళ్ళు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆ శక్తితో బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. ప్రపంచమంతా రక్షణ పొందాలంటే ప్రభు ఏమని చెప్పి ఉండేవాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించని చెప్పాడు. ఒకవేళ సువార్త అవసరం లేకపోతే ఏమనేవాడు? మీరు చర్చిలో కూర్చొని ప్రపంచమంతా రక్షణ పొందాలని ఏం చేయండి? ప్రార్థన చెయ్యాలని చెప్పేవాడు. కానీ ప్రార్థన చేయమని ప్రభు అక్కడ చెప్పలేదు. ఏం చెప్పాడు? సువార్త ప్రకటన. సువార్త అంటే ఏంటి? కేవలం ఏదో నెలకు ఒకసారి మనం డప్పులు పట్టుకొని లేకపోతే మైక్ సెట్ పెట్టుకొని వీధిలో తిరిగే సువార్త మాత్రమే సువార్త కాదు. అది కూడా సువార్తే, కానీ అది కాదు మాత్రం సువార్త. నీవు కొంతమందిని నీ వ్యక్తిగతంగా ప్రభు యొద్దకు నడిపించాలి. గొర్రెల కాపరి పిల్లలకు అంటాడా? గొర్రెలకు అంటాయా? మరి గొర్రెల కాపరి ఏం చేస్తారు? మేపుతారు. దైవజనులు ఏం చేస్తున్నారంటే మనకి మేపుతున్నారు. దేంతో? వాక్యంతో. మేపబడిన మనం ఏం చేయాలి? పిల్లలు పెట్టాలి. అంతేనా? ఆ పిల్లలే నూతన ఆత్మలు. హల్లెలూయా. నీ ద్వారా అనేక మంది రక్షణ. నా ప్రశ్న, నీ ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు? నీ ద్వారా ఎంతమంది సంఘములోనికి వచ్చారు? సువార్త ప్రకటన కేవలం సేవకులది మాత్రమే కాదు. ఎవరు ప్రకటించారు అక్కడ? అపోస్తలులు అందరూ ఎక్కడ ఉండిపోయారు? యెరూషలేములో ఉండిపోయారు. ప్రకటించింది ఎవరు? శిష్యులు. చెదిరిపోయిన సాధారణ విశ్వాసులు. ఏ కాలంలో? ఆ కాలం అంటే ఏ కాలం? శ్రమల కాలం, హింసల కాలంలో. మనకు అన్ని చక్కగా ఉన్నా, చల్లగా ఉన్నా, సౌఖ్యంగా ఉన్నా,
మన సువార్తను మనము ప్రకటించలేకపోతున్నాం. సంఘ అభివృద్ధి కొరకు మనం ఎన్ని కోటాలు పెట్టుకున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా అవంతా ఎందుకంటే దేవుని శక్తి కొరకు. ఆ శక్తి దేనికంటే నువ్వు వెళ్ళి బయట సువార్తను ప్రకటించి అనేక మందిని సంఘములను ఎవరు నడిపించాలి? విశ్వాసులు, మీరే, మనమే. దాని కొరకు సేవకులు మనకి ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. హల్లెలూయా. 3 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. 1, హడ్సన్ టేలర్ అని ఒక దైవజనుడు ఉన్నాడు చైనాలో. ఆయన ఇంగ్లాండ్ దేశాన్ని, తన సొంత దేశానికి వచ్చి మీటింగ్లు కండక్ట్ చేసి, ఇదిగో చైనా దేశంలో సువార్త ప్రకటించడానికి ఎవరైనా వస్తారా అని అంటే ఎవ్వరూ చేయి పైకెత్తేవారు కాదంట. 5 మీటింగ్స్లో ఒకే ఒక్క అతను చేయి పైకెత్తేవాడంట. నేను వస్తాను. అతను పిలిచారు. బాబు 5 మీటింగుల్లో కూడా ఎవడు చేయి పైకెత్తు, నువ్వు ఒక్కడో చేయి పైకెత్తు చైనాలో సువార్త ప్రకటించడానికి ఏంటి సంగతి అని అంటే, అయ్యగారు నేను చూస్తున్నాను కానీ ఎవ్వరు చేయి పైకెత్తట్లే, కానీ నాకు దేవుడు ప్రేరణ ఇస్తున్నాడు, ఎవ్వరు చేయపోయిన నేను చేస్తాను. అప్పుడు చూస్తే అతనికి ఒక్కాలే ఉందంట. ఒక్కాలే ఉంది. ఏంటి నువ్వు చైనా దేశానికి వెళ్తావా? అక్కడ సువార్త ప్రకటిస్తే సుత్తులతో కొట్టేస్తారు, చంపేస్తారు, అక్కడ తరుముతారు. నీకు వాళ్ళు తరిమినప్పుడు నువ్వు పరిగెట్టుకుని పారిపోవాలి. నీకు ఒక్కాలే ఉంది. అప్పుడు అతడు అన్నాడు, అయ్యగారు నేను చైనా దేశానికి వెళ్ళేది పరిగెత్తి పారిపోవడానికి కాదు, అక్కడ ప్రభువు కొరకు మరణించడానికి వెళ్తున్నాను అన్నాడు. హల్లెలూయా. నేను యవ్వన ప్రాయం ఉన్నంత వరకు నా కాళ్ళు బాగానే ఉండే, 2 కాళ్ళు. కానీ ఒక ప్రమాదం జరిగి ఒక కాలుని కోల్పోయాను. కానీ ఇప్పుడైనా దేవుని పని చేయాలని ఆలోచన ఉందనంటే, అప్పుడు హడ్సన్ ఆ ఒంటి కాళ్ళు జార్జ్ స్టాట్ అంటారు. జార్జ్ స్టాట్ ఆ ఒంటి కాళ్ళ వ్యక్తిని చైనా దేశానికి తీసుకెళ్తే ఆ ఒక్కాలతోనే సువార్త ప్రకటించి 40 సంవత్సరాలు అక్కడే ఉండి 1800 మందిని నడిపించాడండి దేవుని దగ్గరికి. ఇప్పుడు చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందిని? 2 కాళ్ళు లేవు అతనికి, ఒక్కాలే. మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు, అన్ని అవయవాలు బాగున్నాయి, కంఫర్ట్గా ఉన్నాం, గృహం ఉంది, ఆరోగ్యం ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. కానీ ప్రభు కొరకు సువార్త ప్రకటించామా? 2వ ఉదాహరణ, జాన్ హిగ్గిన్స్ అని. ఇంతకుముందు ఆమె మిస్ జపాన్లో అందాల పోటీలు అవుతాయి కదా, అందులో మిస్ జపాన్. ఆమె ఇంకా స్లిమ్ అవ్వాలని ఈత కొట్టడానికి వెళ్ళింది. ఈత కొట్టినప్పుడు మీద నుంచి కిందకు దూకితే తల డైరెక్ట్గా నేలకు తగిలి ఏమంటామో శరీరం అంతా కూడా చచ్చుబడిపోయింది. డాక్టర్లు అన్నారు, ఈ తల బాగా ఇదైపోయింది, అంచేత అవయవాలను పనిచేయడం కొంచెం కష్టము, చూడగలదు, లేకపోతే మాట్లాడగలదు, అన్నీ చేయగలదు, కానీ ఇది మాత్రం పని చేయదు, అన్ని ప్యారలైజ్ అయిపోయి పని చేయదంటే. అప్పుడు ఆమె అందంగా ఉండి మిస్ జపాన్ ఉన్నప్పుడు ప్రభువుని నమ్ముకోవాలి. తర్వాత దైవజనులు చెప్పిన తర్వాత ప్రభువుని నమ్ముకొని నెమ్మదిగా ప్రభువు గురించి సువార్త ప్రకటించడం ప్రారంభించింది. ఆమెకు చేతులు కాళ్ళు పనిచేయవు కానీ సరిగ్గా నోరు పనిచేస్తుంది. ఆ నోటితో చాలా బొమ్మలేసింది. కొన్ని బొమ్మలేసి కొన్ని లక్షలు సంపాదించి ఇలాగా అంగవికలుగా ఉన్నవారికి చాలా మందికి బళ్ళు ఇచ్చింది ఆవిడ. మీకు అర్థమవుతుందా? ఓకే, అది వేరే సంగతి. కానీ ఆమె సువార్త ప్రకటించి ఎలాగ తెలుసా? ఈ నోటితో పెన్ పట్టుకొని ఉత్తరాలు రాసింది. చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరికి ఉత్తరాలు రాస్తే గమనించండి, ఆమె చనిపోయే లోపు 20,000 మందిని రక్షణలోకి నడిపించింది. శరీరం పనిచేయదు, పూర్తిగా ఆరోగ్యం సహకరించదు, కానీ 20,000 మందిని రక్షణ నడిపించింది. 3వ ఉదాహరణ, మన పిఎస్ స్వామి గారు చెప్తా ఉంటారు, వారి యొక్క పరిచర్యలో బాపట్లలో ఒకరోజు వారి సువార్త యూత్ మీటింగ్లో మాట్లాడగలిగితే ఒక పెద్ద ఆయన తన కూతురుని తీసుకొచ్చాడంట. ఆ కూతురికి 1,000,000 మందిలో ఒకరికి వస్తుందట జబ్బు, భయంకరమైన జబ్బు. ఏంటంటే ఆమె ముఖం మీద దోమ కుట్టినా తనంతట తాను తోలుకోలేదు, శరీరం అంతా చచ్చుబడిపోయింది, మాటలు ఒకటే మాట్లాడతారు. అప్పుడు పిఎస్ స్వామి గారు వచ్చి, అమ్మ నీకేం కావాలంటే, ఆమె చెప్పింది, మా నాన్నగారు రక్షణ పొందాలండి అన్నది. అమ్మ ఇంకేం కావాలంటే, మా అమ్మ కూడా రక్షణ పొందాలన్న.
అమ్మ నీకు ఇంకేం కావాలి, ఏం దేనికోసం ప్రార్థన చేయాలంటే మా తమ్ముడు కూడా రక్షణ పొందాలంటుంది, కానీ ఈ బాధలో ఉన్నాను దేవుడికి బాగు చేయమని మాత్రము అడగలే. తర్వాత ఆమె రిక్వెస్ట్ పెట్టింది, అయ్యగారు మేము లెటర్ రాస్తాం, లెటర్స్కి మీరు సమాధానం చెప్పండి అంటే కొన్ని నెలల ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాల ద్వారా ఆ దైవజనుడు అన్నీ వారు కౌన్సిలింగ్ ఇస్తూ సువార్త ప్రకటిస్తూ మరి చేశారు. కొన్ని రోజులు లెటర్స్ రాలే. అప్పుడు మళ్ళీ ఈ దైవజనుడు ఆ ఊరు వెళ్ళారు. ఊరు వెళ్ళేటప్పటికి మీ శ్రీదేవి మిమ్మల్ని రమ్మంటుంది అని ఆ అమ్మాయి పేరు శ్రీదేవి. శ్రీదేవి మిమ్మల్ని రమ్మంటుంది అయ్యగారు అని అంటే ఆశ్చర్యం, ఆ శ్రీదేవి బతికే ఉందా, లెటర్స్ ఆగిపోయి కాబట్టి ఆమె కూడా చచ్చిపోయిందేమో అని అనుకుంటే ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ 3 అంతస్తుల బిల్డింగ్ అనుకుంటా, కింద బిల్డింగ్లో ఒక చిన్న మొద్దలాగా అయిపోయింది. అంటే ఆ బాడీ ష్రింక్ అయిపోయింది అనమాట, చిన్న పిల్లలాగా అయిపోయింది. ఆ మంచం మీద ఉంది. అయ్యగారిని చూసిన వెంటనే అయ్యగారు వందనాలని చెప్పింది. అప్పుడు ఆమె చెప్తుంది, ఏం మా లెటర్ రాయాలంటే ఇది పరిస్థితి అని చెప్పింది. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించారో, సువార్త ప్రకటించి ప్రారంభించారో చెప్పిన 2 వారాలకే మా నాన్న రక్షణ పొందారు. రక్షణ పొందిన 2 వారాలకి అతనికి పక్షవాతం వచ్చింది. కాళ్ళు చేతులు పడిపోయాయి. నా పక్కనే బెడ్ వేశారు. అతను కూడా ఇంతకుముందు నా నా పనులన్నీ అతను చేసి పెట్టేవాడు. నాకు స్నానం చేయించేవాడు, తినిపించేవాడు, బట్టలు అన్నీ మా నాన్నే చేసేవాడు. ఇప్పుడు మా నాన్న పక్క బెడ్ మీద ఉంటే అతని బాధ చూడలేక నాకేదైతే నేనే ఆయన మీద ఆధారపడ్డే ఆ పరిస్థితి నేను తట్టుకోలేక నేను దేవునికి ప్రార్థన చేశాను. దేవుడు నా ప్రార్థనని మా నాన్నగారిని పరలోకంలోనికి తీసుకున్నాడు అని. ఇప్పుడు అమ్మ మరి దేనికోసం ప్రార్థన చేయాలంటే అయ్యగారు నా పరిచర్య కోసం ప్రార్థన చేయమందంట. ఏం చేయాలి? ఒక చిన్న ముద్దలాగా అయిపోయి కదలలేని మెదలలేని స్థితిలో ఉన్న ఆమె ఏం చెప్తుంది, అయ్యగారు నా నువ్వా పరిచర్య? అవును. మా ఊర్లో గుర్రవయ్య అనే ఒక ఆయన ఉన్నాడు. అతనికి ఒక బల్ల రిక్షా ఉంది. నాకు పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ డబ్బులన్నీ ఆ గుర్రవయ్యకి ఇచ్చేస్తాను. అతడు ఊరూరికి కాలేజెస్కి, హాస్పిటల్స్కి, స్కూల్కి, బజార్కి తీసుకెళ్ళి అక్కడ నన్ను పెడతాడు. అక్కడ నేను సువార్త ప్రకటిస్తాను. నోరు బాగానే ఉంది కానీ సువార్త ప్రకటిస్తాను. ఇదిగో యేసు ప్రభువు నమ్ముకోండి అని ప్రకటిస్తాను. అలాగా కొంతమంది రక్షణ పొందారు. ఈ పరిచర్య ఎంత వృద్ధి చెందాలని చూడండి ఎంత భారం ఉన్నదో. అర్థమవుతుందా? మరలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ దైవజనుడు ఆ ఊరు వెళ్తే ఆయన పక్కన శ్రీనివాసరావు అని ఒక ఆయన నిల్చున్నాడు. ఆయన స్టేజ్ మీదకి వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో నన్ను రక్షణకు నడిపించి నన్ను సేవకునిగా తీర్చిదిద్దిన మా ఆత్మీయ తల్లి అయిన శ్రీదేవి గారిని దేవునిలోకి నడిపించిన దైవజనులు మన మధ్య ఉన్నారని చెప్పాడు. మీకు అర్థమైందా? అంటే ఈ శ్రీదేవి అనే ఆమె ఆ శ్రీనివాసరావు అనే ఆయన్ని రక్షణలోకి నడిపించడం మాత్రమే కాక ఒక సేవకునిగా చేసింది. ఆమె ఎలా ఉంది అని అడిగినప్పుడు అన్నారు ఆమె మరణించింది. దాని విశేషం ఏంటంటే ఆమె మరణించేలోపు 14 మంది సేవకులను తయారు చేసిందంట. 800 మందికి బాప్తీసాలు ఇచ్చిందంట. అంటే బాప్తీసాలు ఇవ్వడానికే సువార్తను ప్రకటించింది. మనకు అన్నీ ఉన్నాయి. ఆరోగ్యం ఉంది, డబ్బులు ఉన్నాయి, గృహం ఉంది, అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్నాయి. కానీ ఎంతమందికి సువార్త ప్రకటించావు? ఆ కష్టకాలంలో కూడా ఆమె ఆరోగ్యం గురించి పట్టింది. ఎప్పుడైనా అడిగిందా నాకు ఆరోగ్యం ప్రార్థించని? అడగలే. కానీ ప్రజలు రక్షణ పొందాలి, యేసు ప్రభువుని తెలుసుకోవాలి. నేను ఎలాగో చచ్చిపోతాను, చచ్చిపోయేలోపు అనేక మందిని ప్రభు యొద్దకు ప్రియులార సంఘములో ఇటువంటి భారం కలిగిన వారు దేవునికి కావాలి. సంఘము క్షమాభివృద్ధి చెందుతూ అనేక సంఘములుగా వృద్ధి చెందాలంటే మొట్టమొదటి బాధ్యత ఎవరిది? సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి. మీరు పరలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని ఇళ్ళు కట్టావు, ఎంత ఆస్తి సంపాదించావు, ఎంత బంగారం సంపాదించావు అని ప్రభు అడగనే అడగడు. కానీ ఒకటి మాత్రం అడుగుతాడు, నీవు నా కొరకు ఎన్ని ఆత్మలు నీవు. మన దగ్గర ఏమైనా సమాధానం ఉందా? అంత భయంకర పరిస్థితుల్లో ఒంటి కాలుతో ఉన్న జార్జ్ స్టార్ట్, శరీరం అంతా చచ్చుబడిపోయిన జాన్ హిగ్గిన్స్, శరీరంలో ఏమాత్రం కదలికలు లేని ఆ శ్రీదేవి వందల కొలది వేల కొలది మందిని ప్రభు యొద్దకు నడిపించినప్పుడు నీవు ప్రభు యొద్దకు ఎంతమందిని నడిపించావు? ఎంతమందికి సువార్తను ప్రకటించావు? నీ ద్వారా ఎంతమంది రక్షణ పొంది సంఘములోనికి చేర్చబడ్డారు? ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ఉపవాస కూడికల ద్వారా ఆ ఒక్క ఘనకార్యము
మన జీవితాల్లో మన హృదయాల్లో జరిగితే ఈ ఉపవాసాలు కోటాలు విజయవంతమైనట్టే. దేవుని స్తోత్రం కలుగనుగా. వచ్చే సంవత్సరానికి మీ ద్వారా అనేక మంది సంఘములో చేర్చబడాలి. హల్లెలూయా. ఈ సంఘము ద్వారా చుట్టుపక్కల అనేక సంఘాలు కట్టబడాలి. ఒక శ్రీదేవి అనే ఆ బలహీనురాలు 14 మంది సేవకులను తయారు చేసినప్పుడు మన దేవుడు అన్నీ ఇచ్చాడు. ఇంకెంతమందిని ప్రభు యొద్దకు మనం నడిపించాలి పిల్లలు. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఇది ఒక సవాలుగా తీసుకోండి. దేవుడు మీతో మాట్లాడాడు అనుకోండి, దీని కొరకు ప్రార్థన చేయండి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదిగితే మీకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.